ఈ లోకంలో ఏది విలువైనది లేదు మనకి. ఎందుకంటే ఈ దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క గ్రంథము చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే, సరే మీకు ఆ మాట చూపిస్తాను. 119వ దావీదు కీర్తన, కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన, కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 170. దావీదు మహారాజు ఆయన ఏమన్నాడు ఒక మాట చూపిస్తాను, క్షమించండి. 119వ కీర్తన 72వ వచనం అండి. 72వ వచనం. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 72వ వచనం అండి. 72. వేల కొలది వెండి బంగార నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చూసారా, ఈ లోకములో ఏదైనా విలువైనది ఉన్నది అంటే అది దేవుని యొక్క వాక్యము. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, విస్తారమైన వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను మనం సంపాదించుకున్న ఆస్తి ఏంటో తెలుసా? ఈ లోకములో ఉన్నది కాదు. మనం సంపాదించుకునే ఆస్తి ఏంటంటే దేవుడు, దేవుని మాటలు. నిజంగా ఎవరైతే దేవుని యొక్క మాటలకు, దేవుని సన్నిధికి, దేవుని కొరకు ప్రయాసపడతారో అదే వారి యొక్క బహుమానం. ఈ లోకంలో నువ్వెంత ప్రయాసపడి కష్టపడి చెమటూర్చును సంపాదించుకున్నది ఏదైనా, అది నువ్వైనా నేనైనా, ఈ లోకముల నుంచి ఏదీ తీసుకొని పోలేము. కానీ ఆత్మ సంబంధమైనది ఏదైతే మనం ప్రయాసపడతామో అదే చాలా విలువైనది. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఎప్పుడు కూడా కంటికి కనిపించే వాటికి విలువలేదు. కంటికి కనిపించే వాటికి విలువలేదు. నిజంగా మనం ఇప్పటికి వెళ్ళి చూస్తాం. హైదరాబాద్ ఎబ్రోన్ వెళ్ళాము అంటే ఆ దైవజనుడు నివాసం ఉన్న గదిని చూస్తాం. భక్సింగ్ గారి నివాసం ఉన్న గది ఎలాగుంటుంది అంటారు? చాలా సింపుల్గా అనమాట. చిన్న గది. ఆయన ఒక్కడ ఒక మంచం సాప వేసుకుని ఉండడానికే, అది కూడా రేకు పెంకు కదా. సామాన్యంగా ఆయన చనిపోయేదాకా అక్కడే ఉన్నాడు కదా. మనందరికీ తెలిసిందే. ఆయన కట్టుకోలేడంటారా? నిజంగా ఆ రోజుల్లో భక్సింగ్ గారికి వచ్చే అంత డబ్బు ఇంకెవరికి ఉండదు. ఆయనే కానీ దేవుని ప్రజలు తిండి అని చెప్పుంటే ఆయన అడగకుండానే అంత ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి పరిశుద్ధ సమాజ కొడుకులు పెట్టినప్పుడు మీరు ఎంత తిండి, మీరు ఎంత ఇవ్వండి, మీరు ఎంత ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగాడు ఆయన? ఎవరిని అడగలేదు. విశ్వాసంతో ప్రారంభించేవాడు, విశ్వాసంతో ముగించేవాడు. ఎవరిని అడగకపోయినా ఎంత వచ్చేదాడు తెలుసా? చాలా. వచ్చిందంతా కూడా ఆయన ఏం చేసేవాడు తెలుసా? మిగిలిన డబ్బంతా కూడా వచ్చిన దైవ సేవకులకి అందరికీ కూడా ఛార్జీలు ఇచ్చి పంపించేసేవాడట. ఇంకా ఆయన దగ్గర ఏమీ ఉంచుకునేవాడు కాదట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడేవాడట. ఆయన దగ్గర ఉన్నది ఎప్పుడైతే ఇచ్చేయడం మొదలు పెట్టేవాడో మళ్ళీ నింపేవాడట. అందుకని అంటాడు బైబిల్, దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఖాళీ అవుతూ ఉంటే నింపుతూ ఉంటాడట. నువ్వు ఖాళీ అయితే నింపుతాడట. నువ్వు ఖాళీ అవ్వకుండా నింపడట. అది దైవజనుడు నేర్చుకున్నది. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధ సమాజకులకు కూడికలు పెట్టినప్పుడు ఎవరిని ఏది అడగకుండా 9 రోజులు ఆయన మీటింగ్ పెట్టి ఆయన ప్రారంభించి ఆయన ముగించి మరలా ఆయనకు మిగిలింది దైవుని సేవకులకి ఇచ్చి పంపించి వదిలేసేవాడట. మరి అలాంటి సమయంలో అడగకుండానే దేవుని ప్రజలు అంత విస్తారమైన ఆస్తిని తీసుకొచ్చిస్తే ఆ దైవజనుడే కానీ ఆ రోజుల్లో వచ్చిన వేల మంది మీరు ఇంత ఇవ్వండి దేవుడు మందిరానికని అడుగుంటే ఎంత సంపాదించేసినో తెలుసా? ఆయన ఏమీ అడగకపోయినా విస్తారమైన డబ్బుని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని ఉపయోగించలేదు. ఆయన ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవడో తెలుసా? విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు కాదు. ఒకవేళ అలాంటి జీవితాన్ని అనుభవించాలి అనుకుంటే దేవాతి దేవుడిని యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకెంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలంటారు? దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఒక పేదవాడిగా, ఒక బీదవాడి ఇంట్లో ఎన్నో కష్టాలని అనుభవించి ఆయన పుట్టి
ఆయన పెరిగి ఆయన మరణించేదాకా ఇప్పుడు కూడా సుఖం అనేది ఆయన ఎప్పుడూ ఎరగలేదు. ఆయన ఎప్పుడూ శ్రమే. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ఈ మాట అంటాడన్నమాట. నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడు అంటే మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అండి. 5-6 వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సుఖభోగముల యందు బ్రతుకుచునేది అది బ్రతుకుచుండియు చచ్చిన దానితో సమానమంట. అందుకని దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా సుఖాన్ని కోరుకోరు, విలాసవంతమైన జీవితాన్ని కోరుకోరు. వారు ఎలాగుంటారో తెలుసా? చాలా సింపుల్గా బ్రతకడానికి ఇష్టపడతారు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకం వారికి శాశ్వతమైనది కాదు. దేవుణ్ణి ఎరగని వారికంటే దేవుడంటే తెలియదు కాబట్టి వారు ఈ లోకమే విలాసవంతమైన జీవితంకి, ఇక్కడతో మన జీవితం అయిపోయింది అనుకుంటారు. వాళ్ళు ఏదైనా అనుభవిస్తే ఈ జన్మలోనే అనుభవించాలి. ఎందుకంటే మనం మానవ జన్మతో పుట్టాం కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మలోనే సంతోషమైన సుఖాన్ని అనుభవించాలి. మరలా ఈ జన్మలో మనం చచ్చిపోయామనుకో, ఇంకొక జన్మ ఎత్తినప్పుడు అప్పుడు మనం ఏం అనుభవిస్తామో, ఏ జన్మ ఎత్తుతామో అది మనకు తెలియదు. కాబట్టి ఈ జన్మకు మనం న్యాయం చేయాలని దేవుని ఎరగిన వారు ఈ భౌతికమైన భూ సంబంధమైన మనిషి జన్మకే వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ అది తప్పు, మనకు తెలుసు. ఎందుకంటే ఈ మనిషి జన్మ అనేది ఇక్కడతోటి అంతం అవ్వలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన జన్మ అనేది ఉంది. కారణం ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే ఈ లోకములో మరణించిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు మరలా లేవగలుగుతున్నారు. ఏ మతమైనా ఏ గ్రంథమైనా ఒకటే చెప్తుంది, శరీరానికి మరణమే ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఆత్మకు మరణము లేదు. నీ ఆత్మ ఎల్లప్పుడూ ఆ స్వర్గములో కానీ ఆ పరలోకములో కానీ సంతోషంగా ఉండాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే భూమి మీద ఉండగానే పుణ్యం చేసుకో. పుణ్యం చేయి. ఏంటి పుణ్యం? దాన ధర్మాలు, నోములు, వ్రతాలు, పూజలు ఇలాంటివి నువ్వు చేయడం వల్ల నువ్వు చేసిన ఈ పుణ్యము నువ్వు చనిపోయిన తర్వాత కాపాడుతుంది అంటుంది. వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ బైబిల్ కూడా ఏం చెప్తుంది? అదే చెప్తుంది. ఏమంటుందంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేసిన అది మంచైనా చెడైనా అవే నీకు కూడా వస్తాయట దేవుడి దగ్గరికి కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10 వచనమండి. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే శరీరముతో మనం ఏమైతే చేస్తామో వాటి ఫలితాన్ని మనం అనుభవిస్తాం. దేవుణ్ణి ఎరగిన వారంటే తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు, దాన ధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తామని వాళ్ళు అంటారు. కానీ యేసు ప్రభువారిని ఎరిగిన ఒక నిజమైన క్రైస్తవుడు ఇతడు స్వర్గానికి వెళ్ళాలంటే ఇతడేం చేయాలా? మనందరం దేవుని పెట్టలేం కదా. నన్ను చిత్రంగా చూశారు. నేను చెప్పిన తేడా ఏమైనా ఉందంటారు, ఇది నాకు అర్థమలేదు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన మనం అందరం కూడా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనమేం పుణ్యకార్యాలు చేయాలా? వాళ్ళకేమో దాన ధర్మాలు, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు చేస్తే వాళ్ళ స్వర్గానికి వెళ్తారని వాళ్ళు చెప్తున్నారు. మరి యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు స్వర్గానికి ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలా. అబ్బా, మా ఊడు మహా తెలివైన వాళ్ళు. ఆజ్ఞలు అంటే ఒక్క మాటతో అన్ని పోతే ఆయనే చెప్పుకుంటాడు కదా. సరే, ఏంటండి ఆజ్ఞలు? ఆ 2 ఆజ్ఞలు మా ఊళ్ళకి బాగా తెలిసిపోయింది. బైబిల్ మీరు నేను చెప్పక్కరొద్దు, వాళ్ళకి బాగా నూరు పోసేసానేమో నాకు చెప్తా. ఆ 2 ఆజ్ఞలు ఏంటో చెప్పాలి మీరే. మళ్ళీ ఆగిపోయారు. మళ్ళీ 2 ఆజ్ఞలు అని చెప్పినప్పుడు మాట్లాడాలి కదా. నీ దేవుడైన యెహోవాను
నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. రెండవది, ఎక్కడ చేస్తారో మన ప్రేమ. దేవుడి గుడికి తప్పకుండా వచ్చేస్తాం, కానీ ఆయన్ని ప్రేమిస్తున్నామా? అందుకన్నాడు, ఎవడైనను నన్ను ప్రేమిస్తే వాడు ఈ లోకాన్ని ప్రేమించడట. మీ అందరికీ తెలుసు కదా, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకాన్ని ప్రేమించు కదా. మీ అందరికీ తెలుసు, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో అంటాడాయన, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. నిజంగా నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే, నిజంగా మనం మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారు అయితే లోకములో ఉన్న వాటిని ప్రేమించం. మనం వాటిని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. విలువైనది ఏంటో తెలుసా? ఆత్మీయమైనది. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన కార్యములలో పాలు పంపులు పొందడానికి, ఆత్మ సంబంధమైన కార్యములు చేయడానికి వాళ్ళు ముందంజ వెళ్తారు. భౌతికంగా వారు ఏమి చేయరు. దేవుని బిడ్డలు చేసేది ఏది కూడా శరీర రీతిగా కంటికి కనిపించకుండా ఆత్మ సంబంధమైన కార్యముల్లో వీరు పాలు పంపులు పొందుతారన్నమాట. నువ్వు దేవుడి కోసం ఈ భూమి మీద నువ్వెంత ప్రయాసపడతావో, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ భూమి మీద మనం చనిపోయే లోపులో ఈ 3 దేవుడివి. 1, నీ శక్తి అంటే నీ బలం దేవుడిది. 2, దేవుడు నీకు ఇచ్చిన కాలము విలువైనది. 3, నీకు దేవుడిచ్చిన ధనము దేవుడిది. నువ్వు సంపాదించుకోలేదు. ఈరోజు నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఒకవేళ నువ్వు భూస్వామిగా ఉన్నా, ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దానికి కారణమే దేవుడు. చదవడానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు, చదివించగలిగిన తల్లిదండ్రులను ఇచ్చాడు, వారికి కావలసిన ధనాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు సమకూరిస్తేనే. అంతేకాదు, మీరందరూ అంటారు కదా, ఈ రోజుల్లో ఎంత చదువుకున్న గవర్నమెంట్ జాబ్ రావడం అనేది అసాధ్యం అనేది, మామూలు సాధ్యం కాదట, అసాధ్యం అంటున్నారు. ఇంకా ఎంత అసాధ్యం చూడు, సాధ్యం కూడా కదా, ఇంకా అసాధ్యమో. నిజమే. ఎందుకంటారు? ఒకప్పుడైతే చదువుకునే వాళ్ళేమో 30 మంది 30% ఉండదు, అప్పుడు 70 మంది చదువులేని వాడు ఉంటాడు. ఇప్పుడు 100కి 98% కూడా చదువుకున్న వాళ్ళే. ఎంత పోటీ ఉందంటే సామాన్యం కాదు. అందుకనే ఇప్పుడు ఏమన్నారు చదివే వాళ్ళందరూ, అదృష్టం ఉండాల, జాబు కొట్టాలంటే ఏముండాలట? చదువు ఒకటి ఉంటేనే సరిపోదట, అదృష్టం ఉండాలట. ఆ దేవుడు ఇవ్వాలి. అది ఆ దేవుడు ఇస్తేనే జరుగుతుంది తప్ప లేకపోతే నీకు జరగదు. అది చూడండి ఎలాగుందో. మరి దేవుడు ఆయన దయ లేకుండా, ఆయన్ని ఇవ్వకుండా నువ్వేది సంపాదించలేదు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మనం ఏది కలిగి ఉన్నా ఆ దేవుడిచ్చిందే. అందుకని మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడి కొరకు ప్రయాసపడతాం, అంటే శ్రమ పడతాం. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ సువార్త అయినా, ఎక్కడ పరిచర్య అయినా దేవుడి కొరకు కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటో తెలుసా? నువ్వెంత దేవుడి కొరకు రేయింబగళ్ళు ప్రయాసపడతావో దానికి ఫలితం ఉంది. దానికి ఫలితం ఉంది. మీ అందరికీ తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఇండుడి అంటాడు ఆయన. అంటే ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థం ఎప్పటికీ కాదు. మొదట నువ్వు దేని కొరకు ప్రయాసపడాలంటే నీ శరీర సంబంధమైన శ్రమ. శరీరాన్ని దేవుని కొరకు శ్రమపరచడానికి ప్రయత్నించేయి. ఇది మొదటిది. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత దేవుడి కొరకు శరీరాన్ని శ్రమపరుస్తావో దానికే నీకు జీతం ఉంది. అంతే కదా, ఒళ్ళొంచి ఎంత కష్టపడి పని చేస్తామో దానికి తగిన ధనం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. నీ ప్రయాసం ఎంత ఉంటుందో నీ సంపాదన కూడా అంతే ఉంటుంది.
అలాగే ఆత్మీయంగా కూడా దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా మన శరీరాలను సుఖపెట్టేవారం కాదు, మన శరీరంలో శ్రమపరిచేవారం దేవుడి కొరకు. దేవుని పరిచర్య కొరకు కానీ, దేవుడి ఇంట్లో పని కొరకు కానీ, దేవుడి ఇంట్లో ఏది చేయడానికైనా మన శరీరాలని ముందు ప్రభు కొరకు సిద్ధపరచుకోగలుగుతామన్నమాట. రెండు, నీ సమయము. దేవుడు నీకు ఇచ్చిన ఈ కాలములో వ్యర్థముగా నీ సమయాన్ని గడపవు. ఈ సమయాన్ని కూడా దేవుడు లెక్కడతాడు. ఇన్ని సంవత్సరాల భూమి మీద బ్రతికే కదా, నువ్వేం చేసావు? కాలాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నావు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రభువా నాకు ఏమీ ఇవ్వలేదు అంటే నేను ఏమిస్తాను నేను నీకు? అందుకనే నువ్వు పరలోకంలో గొప్పవాడు అవ్వాలంటే చిన్నప్పుడే రక్షణ పొందాలట. అర్థమైందా? నువ్వు ఎంత చిన్న వయసులో మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చి నువ్వు దేవుళ్ళో జీవిస్తావో, నువ్వెంత కాలమైతే బ్రతుకుతావో అంతకాలము నువ్వు దేవుళ్ళలోనే జీవిస్తావు. కాబట్టి అంత బహుమానం నీకు ఎక్కువ అన్నమాట, ఎంత చిన్న వయసులో. అందుకనే దేవుడు అన్నాడు, ప్రసంగి సొలొమోను మహారాజు అన్నమాట, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. చిన్నప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలా. నువ్వు ఎంత చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముకుంటావో అంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తాడనమాట. ఇక్కడ కాకపోయినా పరలోకంలో నువ్వు గొప్పవాడివి, పరలోకంలో గొప్పవాడివి. రెండు, ఇది మూడవది, నీ ధనం. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కొరకే నువ్వు ఉపయోగించాలి. నువ్వు ఎంత దేవుని కొరకు ఉపయోగిస్తావో అంత బహుమానం నువ్వు పొందగలుగుతావు అన్నట. బైబిల్లో చాలామంది ఎందుకు వారి ధనాన్ని దేవుడికి ఇచ్చారో తెలుసా? వాళ్ళు ఊరికినే ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారు అంటే, అలాగే ఇవ్వడం వల్ల దేవుని యొక్క పరిచర్య జరగడానికి ఎంతో అవకాశం ఉంది. ఆ పని జరిగేటప్పుడు దాని ఫలితం నీకు వస్తూ ఉంటుందన్నమాట. నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడి నీ ధనాన్ని ఇస్తూ ఉంటావో ఆ షేర్ నీకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత పెరుగుతూ ఉంటుందో ఆ షేర్ నీకు అంత వస్తూ ఉంటుందన్నమాట. అది పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, చూసావా నా కోసం నువ్వు ఎంతే ఖర్చు పెట్టావు, కానీ నేను నీకు ఎంత ఇవ్వబోతున్నాను చూడు, ఎంత ఇస్తున్నాను. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవించే ముందు మనము శరీర సంబంధమైన మనుషుల వలె లోకాన్ని ప్రేమించేవారం కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలం. కాబట్టి మనకి కనిపించేది దేవుడు, దేవుని యొక్క రాజ్యం. అందుకనే ఈ లోకములో ఎప్పుడు కూడా సుఖ విలాసవంతమైన జీవితాన్ని కానీ, ఈ లోక సంబంధమైన సంతోషాలు సరదాలకు కానీ మనం ఎప్పుడు ఇష్టపడడానికి అంత ఇష్టపడం కూడా. కారణం ఏంటి తెలుసా? ఇదేం సంతోషం, ఇదేం ఆనందం. ఏదో ఒకవేళ చూడండి, ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారనుకో, వెళ్ళిన 2 రోజులు సంతోషంగా ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని చూసామని పేరే, మళ్ళీ నీ బాధలు నీకే. కానీ దేవుడిచ్చే సంతోషము ఆనందము అలాంటిది కాదు. అందుకని మనం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన వాటికే ఎక్కువ విలువిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన బిడ్డలం కాబట్టి ఆత్మ సంబంధమైన వాటికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకన్నాడు, ఇదెంతో అద్భుతమైన ధనం. ఈ లోకంలో ఉండగానే దేవుని కొరకు నువ్వు జీవించడం వల్ల నీకు ఎక్కువ ధనం కలుగుతుందన్నమాట, ఎక్కువ ధనం కలుగుతుంది. ఆ ధనము మనం చనిపోయిన తర్వాత చూడగలుగుతాం. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, జక్కై చాలా ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో ఎవరి గురించైనా ధనవంతుడు అనే మాట రాశాడు అంటే అతడు చాలా గొప్పోడైతేనే కానీ ఆ మాట రాయలేదు. అతని గురించి రాసింది ఏంటంటే, ధనవంతుడైన జక్కై. యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత జక్కై జరిగింది ఏంటంటే, సమస్తాన్ని వదిలేసి ఒక విశ్వాసగా సామాన్యమైన వ్యక్తిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఎన్ని వదిలేస్తే నేను ఎలా బ్రతుకుతాను అనుకోలేదు. అలా వదిలిపెట్టడం వల్ల దేవుడు ఆయన్నేమీ వదిలిపెట్టలేదు. దేవుడు నీతో ఉంటే అది ఎక్కడెప్పటికీ నీకు ఆశీర్వాదమే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ అద్భుతమైన ఆ దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను కూడా చాలా ధనవంతులం. మన అతిశయం ఏంటో తెలుసా? లోకం దృష్టిలో మనం పేదవాళ్ళగానే కనపడతాం. చాలాసార్లు అంటాం, లోకం దృష్టిలో ఎలా కనపడాలి తెలుసా? మనం లేనట్టు కనపడకూడదండి, మనకు లేనట్టు కనపడితే మన విలువ తగ్గిపోద్ది అంటారు. కానీ మాకు నేర్పించింది ఏంటో తెలుసా? లోకం దృష్టిలో నువ్వెంత నీచంగా కనపడతావో నా దృష్టిలో అంత గొప్పవాడు నువ్వు.
అర్థమైందా? లోకం దృష్టిలో నువ్వు ఎప్పుడు ఎలా కనపడాలి తెలుసా? నీ డంబాన్ని కానీ నీదనేది ఏది చూపించొద్దు. నువ్వెంతగా చిన్న జీవితాన్ని ఒక సామాన్యమైన విశ్వాసగా జీవించు. నేను చూపిస్తాను బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులు వాళ్ళు ఎలా గడిపారో మీకు ఒక మాట చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలండి. 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. క్షమించండి, 38 వచనాన్ని చూడండి. చివరిలో ఉంది ఆ మాట. సరే, ఆ 38 వచనం చదువుదాం. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహాలలోను స్వరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే వాళ్ళు ఇల్లు వాకిలు లేని వాళ్ళు అంటారా? అడవుల్లోనూ కొండల్లోనూ గృహల్లోనూ తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఏమీ ఆస్తుపాస్తులు ఏమి లేవంటారా? లేని వాళ్ళ ఉన్నవాళ్ళ? సరే, ఉన్నవాళ్ళ లేని వాళ్ళ? మీకు ఈ మాట కూడా చూపిస్తాను నేను మీకు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. వాళ్ళు ఉన్నవారా లేనివారా మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. క్షమించండి, 2వ అధ్యాయంలో లేదు కానీ ఆ మాట 4వ అధ్యాయంలో ఉందండి. 4వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయము ఈ 36-37 వచనాలండి. 4వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక మనుషుడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల యొక్క పాదముల యొద్ద పెట్టెను. సరే, అతడు భూమి గలవాడై ఉండి, ఈ బర్నబా చాలా ఆస్తిపరుడు, అంత ధనవంతుడు. యేసుప్రభుని నమ్మిన తర్వాత తన భూమంతటిని అమ్మేసి యేసుప్రభు యొక్క శిష్యరకంలోనికి చేరాడు. ఒక శిష్యుడిగా చేరాడు. ఆయన ఏమి యేసుప్రభు వారి యొక్క సేవలోనికి వచ్చిన దాసుడేమీ కాదు, శిష్యుడిగా చేరారు. విశ్వసించిన వారందరూ ఆనాడు శిష్యులుగా చేయబడుతూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ లోకములో తమకు యోగ్యమైనది ఏదీ లేదని ఉన్నదాన్ని అంతటినీ దేవుడికి ఇచ్చి, ఈ లోకమే తమకు యోగ్యము కాదని ఎంచుకొని వాళ్ళు చచ్చిపోయేదాకా దేవుని కొరకే ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు కూడా సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. అపోస్తలుడైన పౌలు చాలా ఉన్నతమైన వాడు. అందుకనే అపోస్తలుడైన పౌలుకు ముందు పేరు ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలుకు ముందు పేరు సౌలు. సౌలు అనగా పెద్దవాడు, పౌలు అనగా చిన్నవాడు. ఈ పేరుకి అర్థమే అదనమాట. ఇతడు ఎంత గొప్పవాడు అంటే, ఆనాడు ప్రధాన యాజకుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అధికారం తీసుకున్నవాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళడము అంటే సామాన్యమైనది కాదు. ఎవరిని కలవనివ్వరు. ఎందుకంటే ఐ ప్రీస్ట్ అనేవాడు దేవుని తర్వాత ఆయనే గొప్పవాడు. ఆయన ఏది చెప్తే అదే శాసనం అన్నమాట. అలాంటి గొప్పవాడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడంటే ఈయన ఎంత అధికారం కలిగిన వాడు. అలాంటి దైవజనుడు, అలాంటి సౌలు యేసుప్రభుని ఎరిగిన తర్వాత అన్నిటినీ నష్టముగా ఎంచుకొని, వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని వాటిని అన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టడం వల్ల ఏమైందో తెలుసా? సరే, ఈయనకు కూడా ఏమైందో కొన్ని విషయాలు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 4వ అధ్యాయము 'చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు
ఆయన పడిన బాధలేంటో మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 11 వచనాలండి. 10, 11 వచనాలు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు బలవంతులు. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము. మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నవారము, నిలవరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసించబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బ్రతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. ఎలాంటి వాడు ఎలాంటి స్థితికి వచ్చాడో చూడండి. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువుని ఎరగక ముందు ఎంత గొప్పవాడో, చాలా గొప్పవాడు. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత తన అధికారాన్ని, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని ఎన్ని కష్టాలు అనుభవించాడో. నిలవరమైన నివాసము లేదట, ఆకలి దప్పులతో బ్రతికాడట, దిగంబరత్వంతో ఒంటి మీద కూడా సరిగా బట్టలు లేని పరిస్థితులు కలిగిన వాడట, పిడుగుద్దులు తిన్నాడట దేవుడి కోసం. ఎన్ని కష్టాలంటే లోకం అందరి దృష్టిలో ఎలాగున్నాడట ఈయన. చూడు ఎంత నీచాతి నీచమైన వాడిగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డా అంటారు? ఆయన పిచ్చోడే ఎలాగేడటరా? లేదండి. ఎందుకు అలా చేసుకున్నాడు తెలుసా? నేను ఈ లోకానికి నేను కనపడకూడదు, లోకములో నన్ను ఎవరినో చూపించుకోకూడదు. నాకెందుకు ఈ లోకంతో? నేను ఎవరినో రుజువు చేసుకోవాల్సింది లోకానికి కాదు, నేనెవరినో చూపించుకోవలసింది దేవుడికి. నేనెవరినో చూపించుకోవాల్సింది ఎవరికో తెలుసా? మనుషులకు కాదు, దేవునికి. సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 వచనమండి. 2:17. రక్షింపబడి వారి పట్లను, సిస్టర్ గారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 వచనమండి. 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు, ఎవరితోటో కాదు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి ప్రయత్నించాయి. దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు కనపడతారంటారు? చూడండి, మా సిస్టర్ గారు చెప్పారు, దేవుని దృష్టికి ఎవరు కనపడతారు, మనుషుల దృష్టికి ఎవరు కనపడతారు? మనుషుల దృష్టిలో మనం కనపడాలంటే మనకి ఏముండాలా? మంచి మేడ ఉండాలా, ఓ 10 ఎకరాల భూమి ఉండాలా, ఒక మంచి ఉద్యోగం ఉండాలా, ఎక్కువ కులంలో పుట్టితే మనుషులు ఏమంటారు? అప్పుడు మనుషులకు కనపడతాం. పలానా ఆయన, పలానా అమ్మ, పలానా వారు ఎంత గొప్పలో చూడండి, ఆయన మన ఊర్లో మన చోట ఎక్కడికి వెళ్ళినా మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది మనుషులకు కనపడ్డాం. కానీ దేవుడు కనిపించేది ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళు దేవుడు కనపడరట. ఈ లోకములో ఉన్న ధనవంతులు ఎవరు దేవుడు కనపడరట. ఎందుకంటే నీ ధనం ఎంత దేవుడి దగ్గర? ఈ ఆకాశం అయింది, ఆయన భూమి అయింది, సర్వ సృష్టి అయింది. నువ్వు సంపాదించుకున్నది ఎంత? ఏదో చెప్తారు చూసారా, విమానం మీద వెళ్ళే వాళ్ళకి కింద చూస్తే మనుషులు చీమల కంటే తక్కువ కనపడతారట. అంతే, మనం దేవుడి దృష్టిలో ఎలాంటి వారు తెలుసా? ఒక మిడతల్ లాంటి వారమంట. ఆకాశం నుండి దేవుడు మానవులు చూసినప్పుడట మనం ఎలా కనపడుతున్న మిడతల్లాగా ఉన్నామంట దేవుడి దృష్టికి. ఇలాంటి మనమే మిడతల్లా కనపడితే మనం సంపాదించిందంత దేవుడికి. దేవుడికి ఈ లోక సంబంధమైన వ్యవహారం ఎవ్వరూ కనపడ్డవు. అలాంటి ధనవంతుల్నే దేవుడు చూడనమాట. మీరు చూడండి, యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఆయన ఎలా జీవించాడు అంటే, ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు, గొప్పవారి దగ్గరికి. ఆయన బేదలకు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఆయన బేదల మధ్య జీవించాడు,
పేదవాడిగానే బ్రతికాడు, చచ్చిపోయేదాకా పేదవాడిగానే చచ్చిపోయాడు అంతే. ఆయన ఎవ్వరు ధనవంతులతో ఎప్పుడూ ఆయన స్నేహం చేయలేదు. ఆయన ఒకవేళ అలాగ చేసుంటే ఆయన కూడా ఆయన ఎక్కడ వెంబడింపవలసి వస్తుందేమో అని ధనవంతులేని అందరూ ఏం చేశారు తెలుసా? యేసును వదిలేసి వెళ్ళిపోయారు, ఆయన నమ్మలేదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఆ రోజు ధనవంతులైన వారందరూ యేసు ప్రభువారిని ఎందుకు నమ్మలేదో మీకు ఆ మాట చూపిస్తాను. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 వచనాలండి. 42, 43 వచనాలు. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు గాని సమాజములో నుండి వెలివేయబడదేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వాళ్ళు ఎక్కడ కనపడాలనుకున్నారు తెలుసా? దేవుళ్ళో కనపడాలనుకోలేదు, లోకంలో కనపడాలనుకున్నారు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువ కోరుకున్నారు. ఈరోజు నీవు నేను ఎక్కడ కనపడాలనుకుంటున్నాం? లోకం దృష్టిలోనా? ఒకవేళ లోకం దృష్టిలోనే మనం గొప్పవారుగా కనపడితే దేవుడి దృష్టిలో ఎలాగుంటామో ఈ మాట కూడా చూపిస్తాను మీకు. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఆయన దేవుని దృష్టికి ఏది ఘనమైనదో అది మనుషుల దృష్టికి అది నీచంగా కనపడుతుంది. మనుషుల దృష్టికి ఏదైతే నీచమైనదో అది దేవుని దృష్టికి మంచిగా కనపడుతుంది అంటాడు. చూడండి, ఒక్క మాట చూపిస్తాను మీకు. లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది ఆ మాట. 16, 17 వచ్చినవండి. 15 చదవండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను చూసారా, మనుషుల దృష్టిలో ఏదైతే ఘనమైనదిగా ఉందో అది దేవుని దృష్టికి నీచమైనది. దేవుని దృష్టికి ఏదైతే ఘనమైనదిగా ఉందో అది మనుషుల దృష్టికి నీచంగా కనపడుతుంది. లోకం దృష్టిలో అంటే మనుషుల దృష్టిలో ఏదైతే ఘనమైనదో అది దేవుని దృష్టిలో నీచంగా కనపడుతుంది. అందుకని మనం మనుషుల దృష్టిలో కనబడేవారం కాదు, దేవుని దృష్టిలో కనబడేవారు. అందుకనే ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనల్ని మనం కనపరుచుకోవడానికి ఎక్కడా ప్రయత్నించేమన్నమాట. నేను అనేది కనపడం. ఒకవేళ కనపడితే దేవుడు మాత్రమే కనపడాలి మన ద్వారా. నేను ఎప్పుడూ వెనకాల ఉండాలి దేవుడికి, నేను దేవుడికి ముందు కాదు. నేనెంత నా దేవుడి దగ్గర ఈ రోజు ఉన్నాను, రేపు మట్టిలో కలిసిపోతాను. మనం ఏపాటి వారు, మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవారు. అందుకనే మనల్ని ఎప్పుడూ కనపరచొద్దు, మన దేవుణ్ణి చూపించు. నీలో దేవుణ్ణి చూడాలి అంటే లోకం ఏం చూడగలుగుతుందో తెలుసా? నువ్వెంత తగ్గించుకోగలుగుతున్నావు, నువ్వెంత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వెంత మారేవు. నీ మార్పుని ఎక్కడ చూపించాలో తెలుసా? నీ క్రియల్లో చూపించు మార్పుని. క్రియలు లేని విశ్వాసం అనేది మృతమైనది. అందుకనే దేవుని బిడ్డలుగా నువ్వు నేను కూడా ఎక్కడా లోక దృష్టిలో కనపడడానికి ఇష్టపడం, దేని విషయంలో కూడా కనపడం. ఎంత తగ్గించుకుంటో తెలుసా? దైవజనుడు భగత్ సింగ్ గారు అది నేర్పించాడు. ఆయన తను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా తనంత దాసుడిగా అయిపోయాడు. సరే, నేను నిన్నటి నుంచి ఎంత పనున్నా సరే నేను పని అంతా ఆపేసి వాళ్ళకి అప్పచెప్పేసి పిల్లకి నేనేం చేయను, నా బుర్ర పని చేస్తలేదు. రేపు మీటింగ్ ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి నేను? వీళ్ళందరూ అంటారు, మీకేటండి బాబు వాక్యం పట్టుకుంటే చాలు తిరగేసేస్తారు, మీకేం వాక్యం చదవలసిన పని. నిజమే, మీ అందరికీ నేను ఎలా కనపడతానంటే వాక్యం పట్టుకుంటే తిరగేసినట్టే కనపడతాను. కానీ ఆ వాక్యం దొరకాలి కదా, దేని గురించి చెప్పాలా?
ఏం మీరు వాక్యం చెప్పడం అంటే మీకు తేలిగ్గా కనపడుతుంది. ఒకసారి బైబిల్ చెప్పడం నిలబడి చెప్పండి ఒకసారి, మీకు తెలుస్తుంది. టీచర్లాగా చెప్పిన పాఠమే చెప్పాడు కాదు కదా. ఆ స్టూడెంట్లు కొత్తోళ్ళు పర్లేదు సరిపోతుంది, కానీ నాకు అలా కాదు కదా, మీరు అందరూ సీనియర్లు. మీకు కానీ నేను చెప్పిందే చెప్పాను. మొన్న ఆదివారమే చెప్పాడు, పోయిన నెల చెప్పాడు, పోయిన 2 నెలల క్రితమే చెప్పాడు ఈ బోధ అంతా, మళ్ళీ ఇదే మొదలెట్టాడు అంటారు కదా. ఇప్పుడు ప్రతిసారి కొత్తగా చెప్పాలా? ఎక్కడ చెప్పను నేను. ఎన్ని ప్రసంగాలు చేశాను ఇప్పటికి, మళ్ళీ కొత్తగా నేను ఎక్కడ తేవాలా? నా తల పోటనమాట. రాత్రి నేను నిజంగా 11 గంటల వరకు నేను పడుకున్నాను. అదే బైబిల్ ముందేసుకున్నాను, కూర్చున్నాను, కానీ అస్సలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చాను 3:30కి లేచి 3 గంటలు లేచాను, నిద్ర పట్టలేదు. ఒక అబ్బాయి టైం అయిపోయింది లేకంటే అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ లెగ్గొట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం పని చెప్పొద్దు, మీరు చేసుకోండి, నేను ఎక్కడ అంకుల్ మీరు ఏం చేయదు, మీరు అలా కూర్చొని చాలు, మేము చేసుకుంటాం, సలహా చెప్పండి చాలు అన్నారు. సరే అలా బైబిల్ వేసుకొని 8:30 9 గంటల వరకు అలా కూర్చొని ఉన్నాడు బైబిల్ పెట్టుకొని. ప్రభా ఒక్క మాట చెప్పు, ఏం చెప్పమంటావు? ఈరోజు అందరు క్రిస్మస్ కదా, వాళ్ళందరూ చేసుకుంటున్నారు. చెప్తేంటి, మీరందరూ క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరిగిన ఇంతకుముందే రక్షణ పొందినవారు, మీకేం కొత్తగా సువార్త చెప్పవలసింది ఏం కాదు. నేను ఏం చెప్పను క్రిస్మస్ గురించి, అంటే క్రీస్తు గురించి ఏం చెప్పాలి నేను? మనం ఎప్పుడు క్రిస్మస్ చెయ్యం, ఏదో యేసుప్రభు జన్మదినం ప్రతిరోజు మనం చెప్పుకుంటానే ఉంటాం. నేను ఏం చెప్పను మరి వీళ్ళకి? అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పు. యేసుప్రభు ఎందుకు వచ్చాడా? సరే అయితే ఏం చెప్పమంటే చెప్పన్నాడు. ఈసారి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యేసుప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు కదా యేసుప్రభు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? ఎందుకు వచ్చాడు యేసుప్రభు? మీరు అందరూ సువార్త చేసిన వాళ్ళే కదా, బోళ్ళు మాటలు చెప్పేస్తారు. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చానని, రెండవదిగా పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని, ఇవన్నీ కదా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అసలు ఈ భూమి మీదకి? యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పాపులైన మనల్ని రక్షించడానికి వచ్చాడు. సరే, అది యేసుప్రభుని ఎరగనప్పుడు సంగతి. ఇప్పుడు ఎరిగిన తర్వాత మనకి యేసుప్రభుని ఎరగకముందు ఎందుకు వచ్చాడు యేసుప్రభు? నాలాంటి పాపిని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు ఎరిగిన తర్వాత యేసుప్రభు నీ కోసం ఎందుకు వచ్చాడు? చాలామంది అంటారు కదా, ఈయన ఎందుకు కన్నామంటే ఇప్పుడు వయసు ఏంటంటే తిని తిరగడమే ఏడి పని. చిన్నప్పుడు ఆడి పని ఎందుకంటే తిని తిరగడమే ఆడి పని. పెద్దోడు అయిన తర్వాత తిని తిరుగుతానంటే ఏం చేస్తాం? తంతం అన్నమాట. నేను కన్నది తిని తిరగడానికా? సంపాదించడానికి. అంత తేలిక వదిలిపెట్టాం కదా. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగి రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మనం. మరి ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మనకేం అర్థమైంది? పాపులుగా ఉన్నప్పుడైతే రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. సరే అయిపోయింది. ఇప్పుడు రక్షించబడ్డావు, ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా నువ్వు ఎదిగావు, యేసుప్రభు ఎందుకు వచ్చాడు నీకేం అర్థమైంది? నేనేం చెప్పను. మీరు ఇంత మౌనంగా ఉంటే నేనేం చెప్పను. చూడండి చెప్తున్నారు వాళ్ళు. మీరంటే చెప్పలేకపోతున్నారు, మీ బోధలేని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. వాళ్ళు సీనియర్లు. అందుకే అంటున్నాను, బోధించేవాడి కంటే వినేవాడే గొప్పోడట. ఈడనాటి బోధలు ఇని ఎన్ని ఉన్నారు. మీరే సామాన్యులు ఎవరో కాదండి ఇక్కడ. వినేవాళ్ళే గొప్పోళ్ళు చెప్పేవాడి కంటే. వాళ్ళు అంటున్నారు, క్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసుకురావడానికి యేసుప్రభు వచ్చాడట మనల్ని. ఇంకా చెప్పేశారు కదా రాజ్యం, ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు యేసుప్రభు నీకు ఎలాగ అర్థమవుతుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను చిన్నవాడిని అయినప్పుడు చిన్నవాడిగానే ఆలోచించాను, పెద్దవాడిగా అయినప్పుడు పెద్దవాడిగానే ఆలోచించాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను, ఇప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుంది? బైబిల్ అందుకేనంట ఏ వయసుకి తగినట్లుగా అలాగ అర్థమవుతూ ఉంటుందట. అవునా? చిన్నప్పుడు చిన్నగానే అర్థమైంది, కొంచెం ఎదిగి పెద్దోళ్ళం అయిన తర్వాత ఆ రీతిగా అర్థమైంది. ముసలోళ్ళు అయిపోయారు అనుకో, పండితులు అన్న మాటల్లో ఇంకా అలా ఒక చిన్న మాట పట్టుకున్నారంటే బైబిల్ సాగదీస్తారనమాట. ఎందుకంటే అదంత అనుభవం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఈరోజు యేసుప్రభుని ఇన్ని సంవత్సరాలు మనం ఎదిగాం కదా, మనం దేవుడు పెట్టలేం కదా. ఇప్పుడు యేసుప్రభులో మనమేం తెలుసుకున్నాం? ఎందుకు వచ్చాడు ఆయన? మనకేం చూపిస్తున్నాడు ఆయన? నేను ఎంత ఆలోచించాను. వచ్చేవాళ్ళు ఎవరో సామాన్యులు ఏం కాదు తండ్రి, వీళ్ళు కొత్త వాళ్ళు ఏమి కాదు, మారు మనసు రక్షణ గురించి చెప్పడానికి. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు రక్షించబడి నేను ఏం చెప్పాలా? అయితే పని చేయి,
నేను ఎందుకు వచ్చానో వాళ్ళకి తెలియాల. ఎందుకు వచ్చారంటే, సరే నేనే చూపిస్తాను మీకు ఆ మాట. నాకు దేవుడు ఏం చూపించాడో ఆ మాటే మీకు చూపిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45 వచనం అండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45 వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనెను. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడట? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువారు ఎందుకు వచ్చాడట? మనకేం అర్థమవుతుంది? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు పుట్టాడో రోడ్లను తిరగడం కాదు. అర్థమైందా? వాళ్ళకి ప్రతి సంవత్సరం యేసుప్రభు పుట్టాడు పండగలకి. కానీ యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమైంది మనకి? ఓరు బాబు, యేసుప్రభువారు ఎందుకు వచ్చాడో తెలుసా? మనకు మాదిరి చూపించడానికి వచ్చాడట. అవునా? మీ అందరికీ తెలుసు కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు 20-21 వచనంలో, క్రీస్తు మీ కొరకు బాధపడి మీకు మాదిరి ఉంచి వెళ్ళాడట ఆయన. అవునా? సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనకేం బోధిస్తున్నాడో చూపిస్తాను మీకు. 2వ అధ్యాయము 21 వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటేనంట, ఒకప్పుడు యేసుప్రభువారిని ఎరగక ముందు రక్షణ పొందడం కొరకు, పాపం నుంచి విడుదల చేయడం కొరకు వచ్చాడట. అంతేకాదట, ఇంకా ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు ఎందుకొరకు వచ్చాను అంటే, ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికే వచ్చాడే తప్ప పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటో తెలుసా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీకు పరిచర్య చేయడానికే వచ్చానే తప్ప మీ చేత చేయించుకోవడానికి నేను రాలేదు. అది ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునే మాట ఏంటంటే, మనము పరిచారకులము, లేక దేవుని యొక్క జత పనివారము, లేక దేవునితో అంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో సహకారులము. అంటే మనకు మనం దాసులుగా చేసుకున్నాం. మన యజమానుడు ఒక్కడే, మన తండ్రి ఒక్కడే, మన గురువు ఒక్కడే, మన బోధకుడు ఒక్కడే, ఆయనే యేసుప్రభువారు. మనమందరము ఆయన బిడ్డలము, ఆయన శిష్యులుగా చేయబడిన వారము. కాబట్టి ఇప్పుడు ఆయన మనకేం నేర్పించాలనుకుంటున్నాడు అంటే, తన్ను తాను తగ్గించుకొనుట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఇక్కడే రాయబడింది లూకాసు వార్త 17వ అధ్యాయంలోనే. అపోస్తలుడైన ఈ యొక్క దైవజనుడైన లేక లూకా అనే వైద్యుడు ఆయన ఏం రాశాడో మీకు మాట చూపిస్తాను. 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులను చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. మనం ఎవరమంట? నిష్ప్రయోజకులమైన. ఇక్కడ బక్సింగ్ గారు ఎప్పుడు దేవుని సేవకులు కొడుకులనంట ఈ మాటను వాడేవారట. ఎక్కువగా దైవజనుడు మార్టిన్ గారు కూడా మాకు సేవకులు కొడుకులో ఇదే మాట వాడేవాడు. నీ యజమానుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత నీ యజమానుడు నిన్నేమి మెచ్చుకోడు. ఎందుకు మెచ్చుకోడు? ఒక యజమానుడు తన కింద పనిచేసే ఒక కూలోడిని ఎందుకు మెచ్చుకోడు అంటారు? ఆడు కష్టపడిన దానికి జీతం పట్టుకెళ్తున్నాడు కదా, ఆడిని మెచ్చుకుంటాడు. నువ్వు ఏమీ తీసుకోకుండా ఉచితంగా నువ్వు వాడి దగ్గర పని చేస్తే నేను మెచ్చుకుంటాడు. నువ్వు అలా పని చేయవు కదా.
ఒక దైవుని సేవకుడిగా ఆయన నేర్పించింది ఏంటంటే, ఆయన చెప్పేవారు ఏంటంటే, దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించినా నువ్వు చేసినవన్నీ తర్వాత, ప్రభువా నీవు మాకు ఆజ్ఞాపించబడినవే మేము చేసి ఉన్నాము గనుక మేము నిష్ప్రయోజకమైన దాసులమని చెప్పండి, అంతే తప్ప మేము యజమానులమని చెప్పొద్దు. ఈరోజు మన భూమి మీద ఏది చేసినా నిష్ప్రయోజకులము. దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అవి మాత్రమే చేస్తున్నామో, అంతే తప్ప మన సొంత ఇష్టానుసారంగా మనం చేసేవారు ఏమీ కాదు. నిష్ప్రయోజకులము. మనమేమీ ప్రయోజకులమని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఒక్కడే ప్రయోజకమైన వాడు, మనందరూ కూడా నిష్ప్రయోజకులము. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు దాసుల యజమానుల. ఈరోజు యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు తెలుసా? నేను ఏ భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? నేను దాసుడుగా ఉండాలని వచ్చాను. అందుకని ఇప్పుడు మీకు చూపించాను, అపోస్తలుడైన పౌలును చూపించాను. లోకములో ఎంతో గొప్పవాడు, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎంతో దాసుడిగా చేయబడినవారు. యేసు ప్రభువుని ఎరిగిన అనేక మంది దేవుని ప్రజలు ఎంతో ధనవంతులు, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత వారన్నీ వదిలిపెట్టి అడవులలోనూ, కొండలలోనూ, గృహలలోనూ, స్వరంగముల్లోనూ తిరిగిలాడుచు ఈ లోకము తమకు యోగ్యమైనది కాదు అని ఎంచుకొని దరిద్రమైన జీవితాన్ని జీవించిన వారు. ఎందుకు అలాగ జీవించారు అంటే, దేవుడు కోసం. మేము దాసులమే తప్ప మేము యజమానులము కాము. ఈ లోకములో మాకు పేరు ప్రఖ్యాతులు ఏమి అక్కర్లేదు. మేము దేవుడి దగ్గర మేము దాసులుగా ఉంటే చాలు. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాను. నేను చెయ్యించుకునేవాడిని కాదు, నేను చేసేవాడును. అర్థమైందా? ఈరోజు మనము పరిచారకులుగా, అంటే దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క దాసురాండ్లుగా మనం ఉన్నాము అంటే, దేవుని యొక్క పరిచర్యలో యేసుప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఆయనకు ఎంత మాదిరికరమైన జీవితాన్ని చూపించగలుగుతున్నాం. మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నావు, ఎంతవరకు లోబడగలుగుతున్నావు? యేసుప్రభువు ఆయన దేవుడు. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం ఆయన ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎంత గొప్పవాడైన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడైనా సరే మన కోసము ఒక దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడట కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అండి. అయినను సిస్టర్ గారు ఆ మాట ఎక్కడ లేదంటారా? కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఉందని చూపిస్తాను. రెండో పత్రిక 8:9 అండి. రెండో పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడు ఆయన్ను. యేసుప్రభువు మన కోసము ఒక దారిద్రుడుగా మారిపోయాడట. ఒక దరిద్రుడు అయిపోయాడు. యేసుప్రభు ఒక దరిద్రుడిగా అయ్యాడు అంటే ఆయన ఏమి చిన్న వ్యక్తి ఏమీ కాదు. ఈ లోకాన్ని సృష్టించిన వాడు, లోక సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు. ఆయనే ఆదియు అంతము, ఆయనే ఆల్ఫా ఓమేగా, నేను ఉన్నవాడును అనువాడును అంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక దాసుడుగా వచ్చాడట, ఒక పనివాడుగా వచ్చాడట. అందరి చేత యేసుప్రభువు ద్వేషించబడ్డాడు. అందుకే ఈ రోజు కూడా యేసుప్రభువుని లోకం ఏమంటుందో తెలుసా? మాకేటంటే ఆయన దేవుడే, తక్కువ వాళ్ళకి, తక్కువ కులం వాళ్ళకి, లేని వాళ్ళకి దేవుడు యేసుప్రభువు. ఉన్నవాళ్ళకి యేసుప్రభు దేవుడు కాదట. యేసుప్రభు ఎవరికి దేవుడు అంటే లేనోళ్ళకి దేవుడట. నిజమండి. ఎందుకో తెలుసా? దేవుడు దేవుళ్లాగా భూమి మీదకి రాలేదు. దేవుడు ఒక పేదవాడి యొక్క రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకనే లోకం ఆయన్ని తృణీకరిస్తుంది. నిజంగా ఆయన ఎవరో తెలుసుకోగలిగితే నువ్వు దేవుడిని ఎప్పటికీ వదిలిపెట్టవు. ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోగలిగితే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో నీకు తెలియాలి.
నీకు తెలియాలి. నీకు తెలియాలి అంటే ఏదో లోకాన్ని రక్షించాను, పాపుల కొరకు వచ్చాను, వాళ్ళ కొరకు వచ్చాను, వీళ్ళ కొరకు వచ్చాను నువ్వు అన్నావు. ఒకప్పుడు నిజమే నువ్వు రక్షించబడ్డావు. కానీ నీకు నేను ఎలాగ అర్థమవుతున్నాను ఇప్పుడు? ఒకప్పుడంటే నీ కొరకు వచ్చాను అన్నావు, రక్షణ కొరకు. మరి ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఎందుకు వచ్చాను నీకు తెలియాలి కదా. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు పెట్టినయ్యో యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి. అందుకనే ఈ బైబిల్లో చాలా మాటలు ఎంతో ఆత్మ సంబంధమైన మాటలు, అవి శరీర సంబంధమైన మాటలు కాదు. ఈరోజు మనకు దేవుడు నేర్పించాలనుకుంటుంది ఏంటంటే, నేను దాసుని యొక్క స్వరూపాన్ని ఎందుకు దాల్చాను, నేను దాసుడిగా భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను పరిచర్య చేసేవాడిగానే ఉన్నానే తప్ప పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు. నా పని ఏంటో తెలుసా, అనేకులకి నేను పరిచర్య చేయడానికి వచ్చాను. అది రక్షించబడిన నీవు నేను కూడా ఇప్పుడు యేసు ప్రభువారిని మాదిరిగా తీసుకుంటే, యేసు ప్రభువారిని ఎరిగిన నువ్వు నేను కూడా మనమెంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం. మనమెంత దేవుడి దగ్గర మనం తగ్గించుకుంటాం. చాలామంది అంటారు దేవుడి దగ్గర తగ్గించుకుంటానండి, మనుషుల దగ్గర తగ్గించుకుంటానా ఏంటి నేను? ఎక్కడ తగ్గించుకుంటారట? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడా? మన మధ్యలో ఉన్నాడు. ఎవరు యేసు ప్రభువారిని అంగీకరించారో అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నారు. కాబట్టి అందుకని యేసు ప్రభువారు తన శిష్యులకి యోహాను సువార్త 13వ అధ్యాయం కూడా వాళ్ళ వివాదం పుట్టింది కదా, మాలో ఎవడు గొప్పవాడు అనే వివాదం పుట్టినప్పుడు యేసు ప్రభువారు ఏమీ చేయలేదు. ఒక పళ్ళెం తీసుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు, ఒక తువాలు నడుము కట్టుకున్నాడు, అందరి కాళ్ళు కడగడం ప్రారంభించాడు. కడుగుతూ ఉంటే ఈ పేతురు అన్నాడు, ప్రభా నా పాదములు ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు దాకా మీరు దేనికి కొట్టి చచ్చారు? నేను చచ్చిపోతే ఎవడ గొప్పవాడు అని కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు, అంతే కదా. మీరు మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ముందు ఏం చేయాలా? అందరికీ దాసుడు అవ్వాలా. ముందు ఒకడి కాళ్ళు ఒకడు పట్టుకుని చూస్తాను నేను అన్నాడు. ఆయన తగ్గుతారా? ఆయన కాళ్ళు నేను ఎందుకు కట్టుకోవాలా, ఈయన కాళ్ళు నేను ఎందుకు కట్టుకోవాలా? ఆ సమస్య లేదే. నేను దేవుడు కాళ్ళే తప్ప మనుషుల కాళ్ళు. దేవుడు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడండి దేవుడు? నీలో నాలో ఉన్నాడు. అర్థమైందా? నువ్వు మనిషి కాళ్ళు పట్టుకోవటం లేదు, నువ్వు దేవుడు కాళ్ళను పట్టుకుంటున్నావు. అందుకని అంటారు, మీకు తెలుసో తెలీదో, విశ్వాసులు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడుతుందట. అవునా? అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, పరిశుద్ధుల యొక్క పాదములు ఎక్కడైతే పెడతారో పరిశుద్ధులు పెట్టిన ప్రతి స్థలము కూడా అది ఆశీర్వదించబడుతుంది. ఎందుకు ఆశీర్వదించబడుతుంది? పరిశుద్ధులు ఎక్కడ కాళ్ళు పెడుతున్నారో ఆ స్థలం ఎందుకు పరిశుద్ధపరచబడుతుంది? వారిలో దేవుడు ఉన్నాడు. వాళ్ళలో ఏమీ కాదు, వాళ్ళని బట్టి కాదు, వాళ్ళలో ఉన్న దేవుణ్ణి బట్టి, వాళ్ళలో ఉన్న దేవుణ్ణి బట్టి. అందుకని ఒకరికి ఒకరు మనం ఇలా తగ్గించుకొని ఒకరికి ఒకరు పరిచర్య చేసుకుంటూ ఒకరిని ఒకరు మనం ఎప్పుడైతే గౌరవించుకుంటూ ఉంటామో అదే తగ్గించుకోవడం. అంటే యేసు ప్రభువారిని ఎరిగే కొలది నీకేం పెరగాలో తెలుసా? నువ్వు ఆత్మీయమైన కుమారుడిగా కుమార్తెగా ఎదగాలి. నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో అప్పుడే ఆ సంగతులు నీకు అలాగ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే ఎవరో నశించిపోతున్న పాపులను రక్షించడం కాదు, ఎవరో దేవుని ఎరిగిన ఒక అన్యజనుని రక్షించడం కాదు, దేవుని ఎరిగిన నువ్వెలాగున్నావు, నీ కొరకు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని అంటున్నాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను మీ కొరకు పరిచర్య చేయడం కొరకు వచ్చాను. నన్ను నేను తగ్గించుకొని దేవుణ్ణి అయ్యుండి కూడా మనుషులకు పరిచర్య చేశాడండి. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? మనుషుల చేత పూజలు చేయించుకునేవాళ్ళు. అవునా? ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఏంటో తెలుసా? మనుషులందరి చేత గొప్పవాడిని పొగిడించుకుంటారు, మనుషులందరి చేత పూజలు చేయించుకుంటారు. కానీ మన యేసు ప్రభు అలాంటోడు కాదు. మనందరికీ సేవ చేయడం కొరకు భూమి మీదకి వచ్చాడట. మన యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మనందరికీ సేవ చేయడానికి వచ్చాడు. అందుకనే యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు పేరు ఉంది. ఆయనకు పేరు ఉంది. యేసుప్రభు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో యేసుప్రభు వారికి ఒక పేరు ఉంది, యేసు గొప్ప వైద్యుడు. యేసుప్రభు వారు ఎవరో తెలుసా? ఒక గొప్ప వైద్యుడు. అంటే వైద్యుడు అంటే ఈయన చేసే పని ఏంటి? అందరికీ సేవ చెయ్యాలి.
అందరికీ సేవ చేయాలి. ఆళ్ళు ఏళ్ళు అనేది ఏమీ లేదు. అందరికీ ఒక రోగి వస్తే ఆడు ఏ కులానికి చెందినవాడు, లేకపోతే ఆడికి డబ్బు ఉందా లేదా ఈ కాదు ముందు చూడాల్సింది. ఆడికి ముందు రోగానికి ముందు ట్రీట్మెంట్ చేయాలి ఆడికి. తర్వాత డబ్బా ఆడు ఏంటా అని తర్వాత నువ్వు ఆలోచిస్తాను. ముందు డాక్టర్ అనేవాడు ఎవడైనా సరే ఒక పేషెంట్కి వైద్యం చేయాలి అంతే ముందు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? ఒక గొప్ప వైద్యుణ్ణి, నేను పరిచర్య చేసేవాడిని, నేను దాసుడను, అందరికీ నేను దాసుడిగా చేయబడుతున్నాను. నేను యేసుప్రభుని ఎరిగిన నువ్వు నేను కూడా. చాలామంది అన్నారు, యేసుప్రభు దాసులంటే యేసుప్రభు సేవ చేసేవాళ్ళే తగ్గించుకోవాలండి, వాళ్ళే తగ్గించుకోవాలా, మేమెందుకు తగ్గించుకుంటాము, మేము అసలు తగ్గమంటారు. ఎవరు? మేమెవరమే? మేమెవరు? మేము విశ్వాసులు. మీరెవరు? మీరు సేవకులు. కాబట్టి మీరు సేవకులు ఎలాగ ఉండాలా? ఎవరికంటే? విశ్వాసుల కంటే తగ్గించుకోవాలా. మాకు మీరు తగ్గాలంతే. అదా? ఎవరికి తగ్గాలి సేవకుడు? అలా చెప్పరు. మాకండి, మా సేవకుడు ఆయన. మా సేవకుడు అంటే ఎలా ఉండాలా? మేము పెట్టేది మేము ఇచ్చేది తింటున్నాడు కాబట్టి మేము చెప్పినట్టు చెయ్యాలంతే. మేము చెప్పింది చేయకపోతే మాకు అక్కర్లేదండి. అది దాసుడు అంటే. సేవకుడు అంటే ఏంటి తెలుసా? కాదు. అదే దైవజనులు మనం ఏం నేర్పించారు తెలుసా? నువ్వే దాసుడివి, నువ్వే రాజువి. అర్థమైందా? మాకు ఎలా నేర్పించారో తెలుసా? నువ్వెంత తగ్గించుకుంటావో, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడే తగ్గాల. నేను మందిరంలో కానీ, విశ్వాసుల దగ్గర కానీ, మన ఆత్మీయులు అనేవారి దగ్గర చాలా తగ్గించుకుంటాను. నేను బయటికి వెళ్ళాను అనుకో, అసలు తగ్గను. నేను అసలు బయట తగ్గను, ఎవరి దగ్గర తగ్గను నేను. ఎందుకంటే ఎవడో దేవుణ్ణి ఎరగిన వాడి దగ్గర నేను తగ్గించుకోవడం ఏంటండి? ఆయనకి నేను ఎందుకు తగ్గాల? అసలు తగ్గవలసిన అవసరం వాడు ఎంత అలాంటోడని నాకు అక్కర్లేదు. నేను దేవుని బిడ్డల దగ్గర మాత్రమే తగ్గుతాను. అది కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలు గర్వంగా కానీ ప్రవర్తించాలని అసలు తగ్గను నేను. వాళ్ళు ఉంటే అంత, పోతే అంత. అసలు తగ్గను. ఇలాంటి ఎన్నో చూసేసాను అనమాట. ఎంతమంది నమ్మే ఛాలెంజ్ చేశారో. ఈ నర్సీపట్నం వచ్చిన కొత్తలో నేను అన్నాను, నేను ఎప్పటికీ పోను, నేను సేవలో నుంచి పారిపోవాలన్నాను. మీరు ఎన్ని ప్రయత్నం చేశారు, చచ్చైనా చస్తానేమో వెనక్కి తిరిగి పారిపోను నేను. నన్ను ఎవరు భయపెట్టలేరు. నువ్వు తగ్గేవా? నేను చాలా తగ్గించుకుంటాను. నువ్వు కానీ నా మీద అధికారం చేయడానికి ప్రయత్నం చేసావా, నిన్నెవరినైనా సరే లెక్క చేయను నేను. నీకు ఎంత డబ్బు ఉంటే నీకుంటే నువ్వు తింటావు, నాకేమి ఇవ్వ కదా. నువ్వు ఇచ్చినా సరే నీకు లోబడను నేను. నీకు ఇచ్చినా సరే లోబడను నేను. నేను నేర్చుకుంది అది కాదు. అందుకని అంటాను, నా బంధువైనా, నా ఆత్మీయుడైనా ఒక దేవుని బిడ్డ మాత్రమే. వాళ్ళు ఎంత పేద స్థితిలో ఉన్నా, వాళ్ళు ఏమీ లేకపోయినా, లేకపోతే అన్నీ ఉన్నా, వాళ్ళ దేవుళ్ళో ఉన్నారు అంటే వాళ్ళ కొరకు ఎంతైనా చేస్తాను నేను. వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా కానీ చేసి తిరుగుబాటు చేస్తే మాత్రం వాళ్ళు ఎవరినైనా సరే లెక్క చేయను నేను. అది ఒక దేవుని బిడ్డ తగ్గవలసింది ఎక్కడో తెలుసా? దేవుని ప్రజలు. అందుకని యేసుప్రభు అన్నాడు, పిలాతు ఆయన్ని అడిగాడు, ఏటయ్యా నీ గురించి అందరూ ఎలా చెప్తున్నారు, నువ్వు రాజువా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను రాజుని కాదు, నేను దాసుని అని చెప్పాలా. యేసుప్రభు ఎందుకు వచ్చాడని చెప్పాలా? నేను లోకానికి పరిచర్య చేయడానికే వచ్చానే తప్ప పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అయ్యా నేను రాజుని కాదు, నేను దాసుని అని చెప్పుంటే పిలాతు ఏం చేసిన యేసుప్రభు వారిని, ఒరే మీరు రాజని ఈయన గురించి చెప్తున్నారు, ఈయన దాసుడు అంటున్నాడు, ఈయన రాజా దాసుడా? కానీ అక్కడ యేసుప్రభు ఏమన్నాడు, అయ్యా నువ్వు అన్నట్టు నేను రాజునే, నేను తగ్గవలసిన అవసరం ఏమీ లేదు. నేను ఎందుకు తగ్గాల? అపొస్తలుల పౌలు అగ్రిప్పరాజు దగ్గర పోయి కైసరు దగ్గర నిలబెట్టారు. కైసరు దగ్గర నిలబెట్టినప్పుడు అపొస్తలుల పౌలు ఎన్నో రకాలుగా నేరాలు మోపారు. అపొస్తలుల పౌలు అన్నాడు, అగ్రిప్పరాజా లేకపోతే కైసరి, నేను ఎవరినో తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి యెరూషలేముకి మనుషులు పంపించు, నా గురించి చెప్తారు నేను ఎవరినో. ఒకప్పుడు ఎంత దుర్మార్గంగా నేను జీవించిన వాడినో, ఎంత నరహంతకుండో, ఎంత మందిని చంపానో నేను యేసుప్రభుని నమ్మిన వాడిని. ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి నరహంతకుడైన నన్ను ఈరోజు నేను మారాను అంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఈ యేసే. ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? నన్ను నేను తగ్గించుకోవడం నేర్చుకున్నాను.
నేను మాదిరి నేర్చుకున్నాను. అందుకనే నేను లోకం అందరి దృష్టికి ఒక మురికిగా, ఒక పెంటగా నేను ఎందుకున్నానో తెలుసా? ఆ దేవుణ్ణి చూసి. నేను నమ్ముకున్న దేవుడు ఈ లోకానికి ఎలా కనపడాడు తెలుసా? అలాగే కనిపించాడు. ఒక పేదవాడిగా, ఒక దరిద్రుడిగా, ఒక గొడ్లవాడిగా, ఏమీ లేనివాడిగా లోకానికి కనిపించాడు. అదే దేవుని నమ్మాను చూసావా నేను కూడా అలాగూ చేయబడుతూ వచ్చాను నేను. ఈరోజు చూడు, యేసు ప్రభువారిని నమ్మిన వాళ్ళు ఎక్కడ కూడా తన లోకాన్ని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను బైబిల్ చదువుతూ వచ్చాను. నేను ఇప్పుడు ఆదికాండం చదువుతున్నాను అనమాట. నేను యోసేపు యొక్క చరిత్ర దగ్గరకు వచ్చాను. యోసేపు ఐగుప్తు దేశానికి ఒక మహారాజు అయిపోయాడు. అయిన తర్వాత యోసేపు బ్రతుకున్నాడని అన్నల చేత తండ్రికి కబురు పెట్టిన తర్వాత తండ్రికి తెలిసిపోయిన తర్వాత తండ్రిని యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యోసేపు మనిషే ఎఫ్రాయిముల ఇద్దరు కొడుకుల్ని తీసుకొని యాకోబు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నీ తండ్రి కాయిలాగా పడిపోయాడు మంచం మీద, ఇంకా చనిపోతాడు, నువ్వు రా అని చెప్పారు. అప్పుడు యోసేపు తన ఇద్దరు కొడుకుల్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అంటారు? రెండు. ఒకటి, అప్పుడు దాకా యోసేపు యొక్క కొడుకుల్ని యాకోబు చూడలేదు. రెండవది, నా తండ్రి యొక్క ఆశీర్వాదంగా తీసుకుంటే నా కొడుకులు ఎప్పటికీ, ఎందుకంటే అబ్రహాముతో ఆశీర్వాదం మొదలుపెట్టి వారు ఎవరిని దీవిస్తున్నారో వాళ్ళు దీవించబడుతున్నారు. కాబట్టి నా తండ్రి యొక్క ఆశీర్వాదం నా కుమారుడికి రావాలని వచ్చిన తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి ఒక మహారాజు. అవును కదా? ఆయన అన్నాడు, ఫరో ఏమన్నాడంటే, ఒక్క అధికారం యొక్క ముద్రకు తప్ప రాజ్యమంతా నీదే అని చెప్పాడు. యోసేపుకి ఇచ్చాడు. ఒక్క అధికారం ముద్ర మాత్రమే, రాజు అనే ముద్ర మాత్రమే నాది, అధికారం అంతా నీకని ఇచ్చాడు. అలాంటి స్థాయిలో ఉన్నవాడు యాకోబు దగ్గరికి రాగానే యోసేపు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడట. సాష్టాంగ నమస్కారం అంటే తెలుసు కదా? సాగిలి పడ్డాడట. ఎవరి దగ్గర? యాకోబు దగ్గర, తన తండ్రి దగ్గర. అప్పుడు యాకోబు ఎలాగున్నాడు? ఎంతటి వాడు, ఎంత తగ్గించుకున్నాడు. దేనికి తగ్గాడో తెలుసా యోసేపు? వాళ్ళ ఆత్మీయ స్థాయిని బట్టి తగ్గాడు. నా తండ్రి ఆత్మీయుడు, నా తండ్రి అందరిలాంటి వాడు కాదు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, యోసేపు ఫరో ఎదుట సాగిలి పడెను. ఎక్కడుందా? మీరు చూపించలేరు. యోసేపు ఫరోకి ఎప్పుడు కూడా సాగిలి పడలేదు. కానీ ఎవరికి సాగిలి పడ్డాడు? యాకోబుకు మాత్రం సాగిలి పడ్డాడు. ఎందుకంటారు? ఏం చూసాడంటారు? యాకోబుకి నిజంగా చూస్తే యోసేపు అంత గొప్పవాడు ఏం కాదు. ఆస్తిలో కానీ, అధికారంలో కానీ, డబ్బులో కానీ, దేంట్లోనైనా సరే యాకోబు యోసేపు కంటే గొప్పవాడు కాదు. కానీ ఆత్మీయతలో చూస్తే నా తండ్రి నాకంటే 100 రెట్లు గొప్పోడు. నా తండ్రి నాకంటే 100 రెట్లు గొప్పోడు. నేను చాలాసేపు ఆ మాట నాకు అర్థం కాలేదు. ఏంటి అసలు యోసేపు యొక్క స్థితి ఏంటి, యాకోబు యొక్క స్థితి ఏంటి? ఆయన ఇద్దరు కొడుకుల్ని పక్కకి తీసి తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడట. అది ఎంత తగ్గించుకున్నాడా యోసేపు? నిజంగా యోసేపు యొక్క జీవితంలో కానీ, యేసు ప్రభువారి యొక్క జీవితంలో కానీ, ఇలాగ యొక్క భక్తుల యొక్క జీవితాలన్నీ మనం చూస్తే మనకేం తెలుస్తుంది తెలుసా? వారు మాదిరి. వాళ్ళెంత మాదిరి తెలుసా? తమ్మును తాము తగ్గించుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ వెనకాడలేరు. అందుకనే బైబిల్ గ్రంథంలో మంచి మాటను రాశారు. మీకు చూపిస్తాను ఆ మాటను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10, 11 వచనాలండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. చూసారా? నీకు మాదిరి ఎవరో తెలుసా? నీ ముందు ఉన్నవారు. నీకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నవారు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మన మాదిరి యేసు ప్రభు. దేనికి మాదిరో తెలుసా? నువ్వు తగ్గించుకోవడానికి, దాసుడిగా చేసుకోవడానికి
మనకు మాదిరి యేసు ప్రభు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, రక్షించబడిన తర్వాత నీకు నాకు ఆయన ఏం చూపించడానికి వచ్చాడంటే, నువ్వు రక్షణ పొందడం వరకు మాత్రమే కాదు, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి కదా, నువ్వు ఆత్మీయంగా బలపడాలి. ఎంత బలపడాలంటే, నా కోసం నువ్వెంత తగ్గించుకోగలుగుతున్నావు, ఎంత లోపడగలుగుతున్నావు. అందుకని అంటాడు, దేవుని బిడ్డలుగా మనం దేవుడు దగ్గర, దేవుని యొక్క ప్రజల దగ్గర మనం ఎంత తగ్గించుకోగలుగుతున్నామో అంత నువ్వు పైవాడవుతూ ఉంటావు. అందుకని అంటాడు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనే గుర్తేంటో తెలుసా? నీలో ఉన్న దీనత్వమే. మనం ఆత్మీయంగా ఎదిగే కొలిది మనం ఏమవుతూ ఉంటామో తెలుసా? ఇంకా తగ్గించుకుంటామట. నీ ఆత్మీయ జీవితానికి గల మొదటి లక్షణం ఏంటంటే, నువ్వు ఇంకా తగ్గించుకుంటూ ఉంటావు. ఎంత తగ్గించుకుంటావు తెలుసా? ఒక చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటావు. అందుకంటాడు, చిన్న బిడ్డలకట సిగ్గు కానీ, లేక వాళ్ళకి అవమానము కానీ ఇలాంటి ఏమీ తెలియదట. చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎక్కడైనా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు, లేక చిన్నపిల్లలకి ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు చెప్తూ ఉంటాం. ఏం చెప్తామంటే, పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్తాం అన్నమాట. పిల్లలు పెంచేటప్పుడట 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పిల్లలనంట ఒక పనివాడుగా పెంచాలట. అప్పుడు వారు ఎలాగుంటారంటే బాలురు బాలికలు అంటారు. బాలురు బాలికలు ఎప్పుడట? అంతే. ఆ 6వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు వీళ్ళు బాలురు బాలికలు. వీళ్ళని ఎలా పెంచాలో తెలుసా? ఒక పనోడుగా పెంచు. నువ్వు ఏ పని చెప్పినా సిగ్గుపడకుండా చేస్తారట వాళ్ళు. ఆ వయసులో పిల్లలు నువ్వు ఏ పని చెప్పినా, ఏది చెప్పినా చేస్తారట. అసలు సిగ్గుపడరట. అది దాటిందనుకో, ఇంకా నేను తీను, నాకు సిగ్గేస్తుంది, నేను ఎలా తీస్తాను, నాకు సిగ్గేస్తుంది, నేను ఎలా అలాగుంటాను, ఇంకా వాళ్ళకి సిగ్గు వచ్చేస్తుంది. టీనేజ్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారు, నేను ఆ పని చేయను. చూడండి, అంట్లు కడగమన్నావు అనుకో, నేను అంట్లు కడగనంటే, ఎందుకు కడగమంటే నాకు సిగ్గేస్తుంది అంటే, నేను అంట్లు కడగడం ఏంటి, నేను చదువుకున్న దాన్ని, అంట్లు నేను కడుగుతానా? అది ఎప్పుడు నేర్పించాలి? నువ్వు అంట్లు కడగడం చిన్నప్పుడు నేర్పించాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత నేర్పిస్తాను, ఎలా కుదురుతుంది అది? అలాగే దేవుడి దగ్గర నువ్వు ఎదిగేటప్పుడు కూడా నిన్ను ఎలా నేర్పించాలంటే ఒక దాసుడిగా నేర్పించాలట. రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలాగవ్వాలి అంటే ఒక దాసుడిగా, ఒక దాసురాలుగా ఏ పని చేయడానికైనా. అందుకనే దేవుడు మందిరంలో వీళ్ళకి అన్ని పనులు ఎందుకు నేర్పిస్తామంటే, మందిరం తుడు, చీపురు పట్టుకో, లేకపోతే ఆ వెనకాల బాత్రూమ్స్, లేకపోతే నీళ్ళు పెట్టు, లేకపోతే బాత్రూమ్స్ కడగాలి, ఇవన్నీ ఎందుకు నేర్పిస్తామంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే దేవుడు మందిరాన్ని శుభ్రము చేసే పని, దేవుడి యొక్క పరిచర్యను ప్రాంతాలు పరిచర్య. అందుకంటే ఒక పరిచారకుడికి నేర్పించే పని ఏం నేర్పిస్తా తెలుసా? ముందు క్లీనింగ్ సెక్షన్, మందిరాన్ని తొడడం, మందిరం రావడం, బాత్రూంలు కడగడం, సాపులు వేయడం, వెళ్ళడం. ఇదయిన తర్వాత అప్పుడెత్తారు పరిచర్య. బాబు ఇక నువ్వు పరిచర్య అయిపోయింది, ఇక నువ్వు స్టేజీ ఎక్కువ బోధ చేయరా అంటారనమాట. అప్పుడు తెలుసు, బాబోయ్ బోధ లేదు బాబు. మీకు తెలుసో తెలీదో, నేను 92లో సేవకి వెళ్ళిన తర్వాత 96 ఆ సంవత్సరాల్లో పరిచర్యకి వెళ్ళమన్నారన్నమాట. రామచంద్రపురం ప్రార్థనా కూడికి. ఆదివారం పరిచర్య ఏం కాదు, ప్రార్థనా కూడికి వెళ్ళమన్నారు. సరే వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే పని చెప్తారు, ఇక్కడి నుంచి అక్కడ పోయామనుకో, రామచంద్రపురం పరిచర్య పోయామనుకో, ప్రార్థన కూడికి ఇక్కడ 10 గంటలకు బయలుదేరుతాను, 11:30కి ప్రార్థన, 4 అవుద్ది. సరే నేను రాబోతే సాయంకాలం అయిపోద్ది, ఈ పూట పని తప్పుతుంది కదా ప్రార్థన కూడికి పోతే. సరే అక్కడికి వెళ్ళాను. సరే ప్రార్థన కూడికే కదా, ప్రార్థన చేతులు వాళ్ళు నాకంటే ముదురులు, వాళ్ళు ఎదురుకుంటే నేను ప్రార్థన కూడికి వాక్యం చెప్పడమట. నా ప్యాంటో షర్టో తడిచిపోయింది ఆ ప్రార్థన కూడికి. తడిచిపోయిన తర్వాత మళ్ళీ అన్నారు, కృష్ణాపురం ప్రార్థన కూడికి వెళ్ళరా అన్నారు. నేను అప్పుడు అన్నాను, అన్నా నేను వెళ్ళను అన్నాను. ఏరా అని అడిగాడు. నాకు వాక్యం చెప్తే భయం వేసేస్తుంది, రామచంద్రపురం వెళ్తే ప్యాంటు షర్ట్ తడిచిపోయింది, ఏం చెప్తాను నేను, ఇక నేను పరిచర్య చేయను. మరి ఏం చేస్తావురా? మీరు ఏ పని చెప్పినా చేస్తాను, ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను కదా, మీరు ఏ పని చెప్పినా చెప్తాను. నాకు రోజు 2 బకెట్లు బట్టలు అనమాట. నాకు ఎంత చిరాకు అంటే అంత చిరాకైన బట్టలే పెట్టేవారు రోజు. అడిగిన అక్క నాకు బట్టలు ఉతకడం చిరాకు అక్క అంటే అన్నమ్మ గారు అనేవారు,
నీకు బట్టలు ఉతకడం చిరాకురా, మీ అన్నకి చెప్తాను లేరా అనేది. అక్క అన్నకి చెప్పగానే మళ్ళీ అన్నకి చెప్పారండి, మరి ఆయనతో పాడలేను నేను. మీతో చెప్పాను అక్క అన్న. అలాగా. ఆ, ఆమె ఏం చెప్పింది, రాత్రి పడుకున్న తర్వాత గదిలోకి వెళ్ళి అన్నీ చెప్పేది అనమాట. అల్లాడు ఎలా అన్నాడు, ఇక ఈమె ఎలా చేసింది. ఇంకా ఆయన పొద్దురికి పేపర్ తయారు చేసుకునేవాడు. ఆమె రాత్రి అంతా చెప్పడం, ఆయన పొద్దున పేపర్ తయారు చేయడం. 5 గంటలకి ఏదైనా కోపం ఎక్కువ ఉందనుకో, 5 గంటలకి లేపేసేవాడు ప్రార్థనకి. గేలంబోలా లేదు ప్రార్థనకి. ఆయనకి కుటుంబ ప్రార్థన రండి అనేవాడు అంతే. పెట్టివాడు 5 గంటల నుంచి మొదలెట్టేవాడు. ఎవడికి ఇవ్వాల్సింది పేపర్ అంతా నింపుకొని వచ్చేవాడేమో. ఎరా నువ్వు ఎలాగా, ఏ అమ్మా నువ్వు ఎలాగా అని అందరికి ఇచ్చేవారికి 8:30 అయ్యేది. ఎలాండి పని చేయండి అని. వద్దంటే అదే చేయించేవాడు అనమాట. అదే చేయించేవాడు. వాళ్ళ చావు ఎక్కడ రావాలో తెలుసా? వాళ్ళు చచ్చేనని చెప్పాలి మనకి. నేను బ్రతికేనని చెప్పకూడదు వాళ్ళు. నేను చచ్చిపోయాను. సేవలో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను చచ్చిపోయాను అంటేనే వాళ్ళు బతకగలరు. లేదు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే వాళ్ళు చావరు. వాళ్ళు చచ్చిపోవాలా, అలా చంపాలా. అంత కఠినం అనమాట. ఏది వద్దని వాళ్ళమో అదే ఎక్కువ చేసేవాడు అనమాట. నాకు చాలా కోపం. అసలు నాకు ఎంత కోపం తెలుసా? మరేనందం గారిని నిలబెట్టేసేవాడిని. ఎక్కడ కాకపోతే ఇంకొకడ పోతానండి. ఇంక నేను చెయ్యలేనని అయితే నేను కానీ కోప్పడితే మాత్రం ఆయన సైలెంట్ అయిపోయాడు. ఏమి కాదు. ఎందుకంటే మరి నీటిని అగ్నితో కదా ఆర్పాల. ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అనేవాడు, ఒరే నీకు నేను ఒక్కడనే గురువునరా, నువ్వు నా దగ్గరే సేవ చేయకపోతే ఇంకెక్కడ చేస్తావురా సేవ అనేవాడు. మరి ఇలా మొదలెట్టేవాడు. నేను ఎంతమంది దగ్గర నుంచి వచ్చాను తెలుసా? నాకు 7 గురువులు. ఒరే నువ్వు చెప్తే నమ్మో, నాకు మరి రాజమండ్రిలోని యాంబురేసి గారి కూడా నాకు గురువేరా అనేవాడు ఆయన. మన అందరికీ తెలుసు కదా. నాకు 7 గురువుల్లో ఇంకో గురువు ఎవరంటే ఇప్పుడు యాంబురేసి గారే నా గురువురా. ఎందుకంటే అప్పుడు ఇద్దరు సమకాలికులు అయిపోయారు కదా. మరేనందం గారు యాంబురేసి గారు సమకాలికులు. యాంబురేసి గారి కంటే మరేనందం గారు ఎక్కువ సంఘాలు కట్టాడు. ఇద్దరు సమకాలికులు అనమాట. ఈయన కూడా నాకు గురువేరా. ఆయనకి నాకు కొద్ది తేడా ఏమీ లేదు. కానీ ఆయన నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను, ఆయన గొప్ప సేవకుడు అయిపోయాడు ఆయన. ఆయనకు కూడా నేను వండి పెట్టాను రా. ఆయన బట్టలు ఉతికాను, ఆయన వంటలు కడిగాను, ఆయన వండి పెట్టాను, అన్నీ చేశాను. ఇంతమంది గురువులు, 7 గురువుల దగ్గర పనిచేయడం ఎలాగుంటో తెలుసా? నరకం చూపించేసేవారురా నాకు. మరి నువ్వు నా దగ్గర నిలబడలేవా? అలాగనుకురాయి. నిలబడలేననుకో, చెప్పు నీకేడు కష్టం ఏంటి చెప్పు, నీకేడు బాధ అన్నాడు. ఎలాగైతే నేను చేయలేనండి, ఎలాగైతే అలాగా, సరే రేపు నుంచి ఆ పని చేయకురా అనేవాడు. రేపు నుంచి ఆ పని చేయదు, ఇంకో పని చెప్పాడు. అది నీకు ఇష్టం లేదు కదా, నువ్వు అదే చేయను అంటున్నావు కదా, ఇచ్చేయి. ఓరు బాబు దానికంటే ఇదే, అది దీనికంటే అదే బాగుంది కదా. ఇదంటే చూడ పెనవలో నుంచి పొయ్యిలో పడినట్టు అనమాట. అది కాకపోతే ఇంకోటి అనేవాడు, నువ్వు చావాలా. ఆఖరికి నేను చావడానికి చాలా టైం పట్టిందనమాట. అస్సలు ఒకరోజు చెప్పాడనమాట, ఒరే నేను చెప్పిన దానికి నువ్వు ఎదురు చెప్పకూడదురా, అప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు అనమాట. నువ్వు చచ్చిపోయినప్పుడు ఎప్పుడు తెలుసా? నేను చెప్పిన దానికి నువ్వు ఎదురు చెప్పకూడదు, అదిరా నువ్వు చచ్చిపోవడం అంటే అన్నాడు. ఓరు గొడవ ఇదా, ఆహా సరే. కానీ ఆయన ఎలా చెప్పాడు తెలుసా? అన్ని వ్యతిరేకమే మాట్లాడేవాడు. ఈడు ఎందుకు మాట్లాడ్డా చూద్దాం కదా, ఆడిని ఇంకా లేపాలి కదా, ఆడు బతికాడా చచ్చాడా, ఆడికి వ్యతిరేకంగా ఇలా పరిచర్కి పంపించి చెప్పాను, అన్న నేను ఈ పనే చేస్తాను, మందిరంలోనే ఉంటాయి. ఒరే నువ్వు సేవకు వచ్చావా పని చేయడానికి వచ్చావా? నీ సేవకే వచ్చాను. సేవ అంటే ఏంటి? మా బట్టలు ఉతకడం, మా అంట్లు తోమడం, ఈ పని చేయడం ఆ పని చేయడం కదరా. నువ్వు దేవుని సేవకుడు రా, ఈ పని కాదండి. వద్దన్నా ఈ పనే చేస్తాను, ఆ పని చాలా కష్టం, నేను చూసి వచ్చాను ఒకసారి చెమటలేడేసే, నేను చెప్పలేను ఈ పని. ఒరే అలాగైతే ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయొద్దురా, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చెప్పడానికి వెళ్ళిపో, ఇదే నీ పని రా అనివాడు అంతే. ఇక నువ్వేం పని చేయొద్దు. చెప్పాడు, అన్నమ్మా వీడికి ఇంకే పని చెప్పొద్దు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా బైబిల్ చదువుకోమను, ఆడు పూట భోజనం పెట్టేసి అని బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకోను, ఆడు పరిచర్యకి వెళ్ళాలి కదా అనేవారు. నేనేమన్నా అక్క వద్దక్క బాబు పరిచర్య నేను చేయలేను. అప్పుడు చెప్పాడు, రై నువ్వు ఇంకా పనివాడు కాదు, అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయావు. ఇంకా నీకు అన్ని పనులు నేర్పించవలసి వచ్చింది, నేర్పించేశాను. ఇప్పుడు నీకు నేర్పించవలసింది ఏంటి తెలుసా? నిన్ను ఒక నిజమైన సేవకుడిగా, ప్రజలకు వాక్యాన్ని బోధించేవాడుగా తయారు చేయాలి. ఇది నా పని ఇప్పుడు. కాబట్టి నువ్వు వీళ్ళు వాక్యం చెప్పు, వీళ్ళు వాక్యం చెప్పు అంతే. గల పంపించేసేవాడు.
2-3 నెలలు చచ్చేమన్నమాట. ఈ రోజులు ఇప్పుడులాగా ఇంత మెటీరియల్ కాదు. అప్పుడు రిఫరెన్స్ బైబిల్ ఒకటి ఉండేది. ఆ రిఫరెన్స్ బైబిల్ తెచ్చుకొని, ఆ మాటకి ఇంకో మాట నిలుక్కొని, ఆ మాటకి ఇంకో మాట నిలుక్కొని, ఈ మాటలు నిలుక్కోబోతే చచ్చిపోలేం అనమాట. మీకు వాక్యాన్ని సిద్ధపరచుకోవడం అంటే ఎలాగుంటుందంటే, అది సిద్ధపరచుకుని కూడా తెలుస్తుంది స్టార్టింగ్‌లో ఎంత బాధ అనేది. అంత కష్టపడేవాళ్ళం. ఆ తర్వాత అప్పుడు చెప్పాడు ఆయన. ఒకసారి అన్నాడు, ఒక డేవిడ్ రాజు గారు ఉండేవారు. ఆయన డిఆర్‌డీఏలో ఆఫీసర్ అనమాట ఆయన. ఒకరోజు ఇలా మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు. వాళ్ళిద్దరి కింద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను. ఈయన్ని తీసుకెళ్ళి, జాకబుని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడన్నా పాడేయండి. ఆడికి ఏమీ లేని చోట్లకి తీసుకెళ్ళి పారేయండి అండి. అక్కడ కూడా నిలబడతాడు. మీరు ఏమీ లేని చోటకెళ్ళి తీసి పారేసినా సరే అక్కడ కూడా పనిచేస్తాడు. ఎందుకో తెలుసా? అంత కఠినంగా పెంచాను. నా కొడుకులను కూడా పెంచలేదు నేను అడగాలి. నేను అంత కఠినంగా పెంచానండి. ఎన్ని కష్టాలు పెట్టానో, ఎంత ఏడిపించానో అండి. ఎందుకు చేశానో తెలుసా? ఆడు ఇప్పుడు ఏడ్చినా రేపు బాగుపడాలాడు. అందుకనే ఒక దాసుడిగా పెంచాడు మమ్మల్ని. మందిరంలో ఉన్నంతకాలం కూడా నేను ఒక పనివాడిని అన్నమాట. నన్ను చూసిన వాళ్ళందరూ అనేవారు, ఇదేం సేవరా, అసలు ఇది నువ్వు చేసేది నీ సేవే అంటావా? ఇది కాదురా సేవ. సేవ అంటే తెలుసా? వాక్యం చెప్పడం సేవ. నువ్వు వచ్చింది సేవ కంటే వాక్యం చెప్పడానికి సేవకి, కానీ ఏల పనులు చేయడం కాదు. కానీ ఆయనే నేర్పించాడు తెలుసా? నువ్వు ఏది చేసినా నువ్వు మనుషులకు చేసినట్లు కాదు, దేవునికి సేవ చేసినట్టు అలాగే చేయమని చూపించాడు. సరే, చివరికి ఈ మాట చూపించేస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలండి. 8-9 వచనాలు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుమని ఎరుగుదుము. ఇంకొక మాట అండి, 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా. ఎవరికి చేస్తున్నాడు చేయాలట? నువ్వు వాళ్ళకి చేస్తున్నాను వీళ్ళకి చేస్తున్నాను అనుకుంటే నువ్వు ఎప్పటికీ చేయలేవట. నువ్వు ఎవరికి చేసినా దేవునికి చేస్తున్నాను అనుకొని చెయ్యి. మనుషులకి చేస్తలేదు, నేను దేవునికి చేస్తున్నాను. నువ్వు అలాగనుకొని చేసావనుకో, నిజంగా దానికి ఎంత ప్రతిఫలం పొందుతావో తెలుసా? అందుకని దేవుని బిడ్డలుగా రక్షించబడిన నీకు నాకు యేసుప్రభువారు ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ఆయన. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? పరిచర్య చేయడానికి వచ్చాను. నన్ను నేను తగ్గించుకోవడానికి వచ్చాను. నన్ను నేను దాసుడిగా చేసుకుని వచ్చాను ఈ లోకానికి. అందుకనే నేను మీకు పరిచర్య చేసి వెళ్తున్నాను. నేను ఈ భూమి మీద యేసుప్రభువారు ఎంత పరిచర్య చేశాడో తెలుసా? మీ అందరికీ చెప్పాను కదా, యేసు గొప్ప వైద్యుడు. వైద్యుడికి పని ఎలాగ ఉంటుంది అంటారు? వైద్యుడికి పని ఉంటుంది, ఖాళీ ఉంటుంది అంటారా? 24 గంటల డ్యూటీ. మనకి ఎంత ఉంటుంది కదా, 7x24 అంటే వారానికి 7 రోజుల్లో 24 గంటల్లో అందుబాటులో మేము ఉంటాం. ఈ హాస్పిటల్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. అంతే, ఒక డాక్టర్ ఎప్పుడు కూడా అలాగే. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా అసలు ఖాళీయే ఉండేది కాదు ఆయనకి. మార్కు సువార్త మీరు చదివితే యేసుప్రభువారు శిష్యుల్ని ఒకరోజు యేసుప్రభు అన్నాడు, కొంచెం మీ ప్రాణాలు చేద తీర్చుకోవడానికి కొంచెం దూరం వెళ్ళండి. ఎందుకంటే ప్రజలందరూ వచ్చి పడిపోతున్నారు. ఎక్కడ యేసు ఉన్నాడని తెలిస్తే అక్కడికి వచ్చి పడిపోతున్నారు. ఆయన తినడానికి కూడా సమయం ఇచ్చేవారు కాదు. అస్సలు తినడానికే సమయం ఉండేది కాదు యేసుప్రభువారికి. అంతగా వచ్చి పడిపోయేవారు. అలాంటప్పుడు యేసుప్రభువారు ఏం చేశారు తెలుసా? ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా, ఎలాంటి కష్టములో వచ్చినా, ఎలాంటి వ్యాధులో వచ్చినా అందరికీ ఆయన పరిచర్య చేశాడు. అవన్నీ ముగించుకున్న తర్వాతే ఆయన వెళ్ళేవాడు. ఆయన అంటే యేసుప్రభువారు మనకు నేర్పించింది ఏంటంటే, ఒక దాసుడుగా
నువ్వు తగ్గించుకో. నువ్వెంత తగ్గించుకోగలుగుతున్నావో నీ ఆత్మీయ స్థాయి అంతగా పెరుగుతుంది. కానీ మనం ఏమనుకుంటా తెలుసా, మనుషుల దగ్గర తగ్గించుకుంటే మనం హేళన చేస్తారో చులకన చేసేస్తారో మన స్థాయి తగ్గిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. కానీ అక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా నువ్వు చేయి. నువ్వు ఎవరి కోసమో చేస్తలేదు, దేవుడి కోసం నిన్ను తగ్గించుకుంటున్నావు అంతే. నువ్వెంత దేవుడి కోసం తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, అంతగా దేవుడిని హెచ్చించగలిగిన వాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఎందుకు వచ్చానో తెలుసా, భూమి మీదకి పరిచర్య చేయడానికి వచ్చాను. నన్ను నేను తగ్గించుకోవడానికి వచ్చాను. నన్ను నేను ఎంత తగ్గించుకున్నానంటే, ఒక దాసుడిగా, ఒక పనివాడిగా. నాకు రాత్రి లేదు, పగల లేదు, 24 గంటలు నేను దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాల అంతట్లో కూడా యేసు ప్రభువారి గురించి మీరు బైబిల్ చదువుతుంటే, యేసు నిద్రపోయేను ఎక్కడ మీరు చూడరు, యేసు పండుకొనెను మీరు ఎక్కడ చూడరు. ఆయన నిద్రపోయినట్టు కానీ ఆయన పండుకున్నట్టు కానీ మన బైబిల్లో ఎక్కడా చూడలేం. ఒక బిరాలగంటే ఒకే ఒక చోట అంటాడు ఆయన, ఆయన ధోని అమరము మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఆయన ఎక్కడున్నాడట, అక్కడుండి నిద్రపోతున్నాడట. అప్పుడు వాతావరణం పరిస్థితులు ఎలాగున్నాయంట, తుఫాను రేగి అలల చేత దోను కొట్టబడి ఆ నీరు దోనులోనికి వస్తుందంట. అంటే ఈయన మీద పడదా సీనులు? మరి ఇలాంటి వాడికి నిద్ర ఎక్కడ పడుతుంది అంటారు? ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడన్నారు? వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు, వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూద్దామని. అందుకన్నాడు కదా, మీ విశ్వాసం ఎక్కడ? ఆ గాలిని సముద్రాన్ని చూసి భయపడుతున్నారు మీరు. మీరు ఒక మాట చెప్పుంటే గాలి సముద్రం కూడా ఆగిపోయాను. నేను చెప్పడం ఏంటి? నన్ను నమ్మినవాడు కూడా ఏం చెప్పినా జరుగుతుంది. మీరే కానీ యేసు నామములో గాలి ఆగిపోను కాకంటే ఆగిపోను, కానీ ఇలా అనలేదు. అప్పుడు వాళ్ళు ఏం చూసి భయపడరు? గాలిని చూసే భయపడుతున్నారు. యేసు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసి అన్నాడు, బాధపడ్డాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ గాలి సముద్రానికి చూసి మీరు భయపడుతున్నారా? నేనున్నంతకాలం మీకేదియూ హాని చేయదు. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ఎక్కడ నిద్రపోలేదు. ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. ఈ యేసు ప్రభు సేవా జీవితంలో 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎప్పుడూ శ్రమ పడుతూ సంచారము చేసుకుంటూనే వెళ్ళాడు. ఆయన ఎంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చినా, ఎలాంటి కష్టంలో ఉన్నవారైనా వచ్చినా వాళ్ళందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. అంతగా తగ్గించుకున్నాడు ఆయన. అందుకన్నాడు, ఆయన దాసుడిగా మనుషులందరికీ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేశాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, రక్షించబడిన నువ్వు నేను ఎంత తగ్గించుకోగలుగుతున్నావు? ఎంత తగ్గించుకోవాలి? అందుకే సుప్రభ అన్నాడు, తగ్గింపుకు కూడా మనం ఏం పెడతాం? తగ్గించుకోవడానికి కూడా ఏం పెడతాం మనం? తగ్గించుకోవడానికి ఏం పెడతాం మనం? ఒక హద్దు పెడతాం. ఎంత తగ్గాలా? ఎంతే తగ్గాల. దానికి కూడా తగ్గడానికి కూడా ఎంత ఉండాలా? ఇంతే ఉండాలి. ఇంతకంటే నేను ఎక్కువ తగ్గను, నేను అసలు విన్ను. కానీ ఎంత తగ్గాలట? తగ్గడానికి మళ్ళీ దానికి ఏముండకూడదట? హద్దు ఉండకూడదట. యేసుప్రభు ఎంత తగ్గాడంట? సిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గడం. అంటే ఎంత తగ్గాడంటే సిలువ మరణానికి. ఆ సిలువ ఎవరికి? సిలువ ఎవరికి వేసేవారు? శాపగ్రస్తం. నేరం చేసిన వాడికి సిలువ, నేరం చేయలేని వాడికి కాదు సిలువ. యేసు ప్రభువారిని ఒక దొంగగా సిలువే చంపేశారు, ఆయనతో పాటు 2 దొంగలు సిలువేసి. అయినా కూడా ఆయన తగ్గించుకున్నాడు అంతే. నన్ను మీరు ఏమనుకుంటే ఏంటి? అందుకన్నాడు, ఆ ఇద్దరు దొంగల మధ్య యేసుని వేలాడదీసెను. బైబిల్ అంటారు కదా, యేసు ప్రభువారు ఎక్కడ వేలాడదీయబడ్డాడట? 2 దొంగల మధ్య ఆయన కూడా సిలువలో వేలాడబడ్డట. అంటే ఏమైనట్టు? ఈయన కూడా దొంగలతో పాటు సిలువేశారంటే ఈయన కూడా దొంగే. అయినా యేసు ప్రభువారిని అలాగన్నప్పుడు కూడా ఆయన సమరయుడు అన్నారే, ఆయన నజరేతు వాడు అన్నారే, ఆయనకి ఎన్ని దయ్యం పట్టినవాడు అన్నారే, ఎన్ని రకాలుగా అన్నా సరే ఆయన ఏమీ మాట్లాడలేదు.
అని అంటాడు. మనందరికీ తెలుసు, వధుకు సిద్ధపరచబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనము వహించాను. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆ తగ్గింపుకి హద్దు అనేది కూడా పెట్టుకోలేదు. ఎంత తగ్గాడంటే సిలువ మరణానికి కూడా, ఆఖరికి చచ్చిపోవడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చాను? నీకు మాదిరి చూపించడం కొరకు. నేను ఎందుకు దాసుడిగా పుట్టాను అంటే, ఒక భేదవాడిగా ఎందుకు జన్మించానంటే, ఒక పనివాడిగా నేను ఎందుకు చేయబడి నీకు చూపించాలి కదా. నీకు నేనే చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు? అందుకే నీకు మాదిరి ఉంచాను, ఇదే మాదిరిలోనూ రావాలి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వచ్చాను అంటే, నేను రక్షించిన తర్వాత నీకేమని అర్థమైందంటే, నేను దాసుడిగా పరిచర్య చేయడానికి వచ్చాను. నేను తగ్గించుకున్నాను. నేను ఎంత తగ్గించుకున్నానో తెలుసా? నాలాగా తగ్గించుకునే వారికి ఈ భూమి మీద ఎవరు లేరు. యేసు ప్రభు అంత తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగిన వారు ఇంక మీరు ఎక్కడా చూపించలేరు ఈ ప్రపంచంలో. ఆయన ఒక్కడ మాత్రమే. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని బిడ్డలుగా చేయబడిన వారు. ఈరోజు ఈ దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసుప్రభువారు నీకు మాదిరి చూపించడం కొరకే నేను అలాగ తగ్గించుకున్న భూమి మీదకి వచ్చాను. నేను ఎందుకు పుట్టాను అంటే, మీకు మాదిరి చూపించడం కొరకు. రక్షించబడిన నీకు నాకు ఆ దేవుడు మాదిరి. నువ్వెంత తగ్గించుకోగలుగుతావో దేవుళ్ళో అంత హెచ్చించబడతావు. ఎంత హెచ్చించబడతావు తెలుసా? ఒకరోజు నీ పేరు శిరస్థాయిగా నిలబడిపోతుందంటే, నీ మాదిరి, నీ విధేయత, నీ తగ్గింపు జీవితమే ఇతరులకు, నీ వెనక వచ్చే వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఆత్మీయుడంటే, ఆత్మీయురాలంటే వాళ్ళండి. దేవుడి దగ్గర, దేవుడి మందిరములో పరిశుద్ధుల దగ్గర ఎంత తగ్గింపు వాళ్ళు, ఎంత విధేయత వాళ్ళు, ఎంత దేవుడి దగ్గర పరిచర్య చేసేవారు. మనం ఎప్పటికీ నిలబడాలి. అందుకంటాడు బైబిల్లో ఒక మాట అంటాడు, మన వాళ్ళందరూ ఎప్పుడు ఎడతారు తెలుసా? చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికి ఎడతారు కదా, అప్పుడు ఎడతారు. ఏమని? నీతిమంతులు నిత్యము అప్పుడు ఉంటారట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకులు ఉంటారట. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకులు ఉంటారా? వాళ్ళు చేసిన క్రియలే ఎప్పటికీ జ్ఞాపకం. మన జ్ఞాపకం ఏంటో తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాత మన పనులు చూసిన వాళ్ళు చెప్తారట, అమ్మ పలానామే పలానమ్మ ఇలా చేశారు, పలాయన ఇలా చేశారు, వాళ్ళు ఎంతగా చేశారు. మీ అందరికీ తెలుసు కదా, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో తబిత, ఆమె చేసిన క్రియలే ఆమె గురించి చచ్చిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాయి. అది నేను ఆ తగ్గింపు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలుగా మనం ఎంత తగ్గించుకోగలుగుతామో నీ ఆత్మీయ స్థాయి అంత పెరిగిపోతుంటుంది అనమాట. నువ్వు తగ్గించుకునేటప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తృణీకారాలు, నీ మీద అన్యాయంగా అబద్ధ మాటలలో మోపడినప్పటికీ కూడా నువ్వు మౌనం వహిస్తే చాలు, నీ ఆత్మీయ స్థాయి అంత పెరుగుతూ ఉంటుందన్నమాట. నువ్వెంత ఆత్మీయుడిగా చేయబడతావు. అందుకని ఈరోజు నీకు నాకు మాదిరి ఏంటంటే యేసుప్రభువారు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు నాకు తగ్గింపు నేర్పించడం కొరకు. దేవుడి కొరకు మనం ఎంత తగ్గించుకుంటామో అంత గొప్పవారు మొత్తం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ ఇక్కడే ప్రేమ విందు సిద్ధపరచబడింది. మరలా ఇప్పుడు 1:30 అయ్యింది. మేము 3 గంటలకు మరలా మీటింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక గంట సేపు, గంట పావు అంటే గంటలో అంటే 4:15 కల్లా 4:15 కల్లా మీటింగ్ అవ్వగడతాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. మళ్ళీ 2వ సెక్షన్ ఉంది, ఆ 2వ సెక్షన్ చూసుకొని మీరు వెళ్దురు. కానీ ప్రార్థన చేసుకుందాం. నా జోసఫ్ అన్న ప్రార్థించేది.
అలాగే ప్రభువా నా తండ్రి మరి దేని కొరకు ప్రభువా మరి మీరు ఈ లోకానికి ఆ పరలోకం మీరు వచ్చారో ప్రభువా మరొక్కసారి ప్రభువా నా తండ్రి మరి ఆ యొక్క నా తండ్రి మరి ఆత్మీయ మరి దేవ ఆత్మీయమైన మీ యొక్క మాటల ద్వారా మీరు తెలియపరిచినందుకే మీ దాసుల ద్వారా మీరు బయలుపరిచినందుకే స్తోత్రాలు. అలాగే ప్రభువా నా తండ్రి మరి దేవా మీరు ఈ లోకానికి వచ్చి ప్రభువా మరి మీరు దాసునిగా మరి తగ్గించుకొని ప్రభువా నా తండ్రి పరిచర్య చేయించుకున్నట్టు కాదు కానీ పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభువా మీరు మరి ఒక్కసారి బయలుపరిచి మాలో ఉన్నటువంటి స్వయం అని ప్రభువా మరి హెచ్చింపబడిన మా యొక్క స్థితిని దేవా నుంచి తగ్గింపు వైపు దేవా మీరు మళ్ళించినందుకే మీకు వందన స్తోత్రాలు. మరి ఈ విధంగా ప్రభువా తండ్రి మరి ఇంతవరకు ప్రభువా మీరు ఆకడ కొరకై వచ్చినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నీకు వందన స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి మరి హెచ్చింపును దేవా మరి హెచ్చింపు నుండి ప్రభువా మేము తగ్గించుకొని ప్రభువా ఆ యొక్క ఉన్నతమైన స్థితికి చేరడానికి దేవా మీరు సిద్ధపరిచినందుకే మీకు వందన స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా నా తండ్రి ఈ దినాన ప్రభువా సర్వలోకము ప్రభువా మీ యొక్క జన్మదినముగా ప్రభువా తండ్రి ఆచరిస్తుండగా నా తండ్రి మరి నీ పుట్టుక మాత్రమే దేవా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ రక్షించబడినటువంటి మేము ప్రభువా నా తండ్రి మీరు మా కొరకు మీరు చేసినటువంటి ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభువా. ఈ విధంగా మీ యొక్క త్యాగాన్ని ప్రభువా నా తండ్రి మరి మీ యొక్క మరణాన్ని అలాగే ప్రభువా నా తండ్రి మరి మీ యొక్క తిరిగి పునరుద్ధానుడై ప్రభువా లేచి మాకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవపు ఊటను నా దేవా మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందన స్తోత్రాలు. ఈ విధంగా నిజమైన దేవునిగా మా మధ్య ఉన్నందుకే నీకు వందన స్తోత్రాలు. నిత్యము ప్రభు కదల్చబడిన స్థితిలో మీరు స్థిరపరిచిన నీ గొప్ప దేవునిగా ఉన్నందుకే నీకు వందన స్తోత్రాలు. ఈ విధంగా ఇంతవరకు మీ దాసుని ద్వారా దేవా మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారం బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ మరి ముందున సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వకరంగా చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రేమ, ఆదరణ, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులైన వారందరికీ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరందరూ ఒక్కసారి మీరు బయట